ఇంత గొప్ప జ్ఞానాన్ని అందించిన మనందరి గురుగారైన బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి కూడా శతకోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుందాం మాస్టర్స్. అలాగే జిమ్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్క ఆత్మ స్వరూపానికి నా యొక్క ఆత్మ ప్రణామాలు. ప్రతిరోజు ఎంతో చక్కగా ఆనందంగా అద్భుతమైన జ్ఞానాన్ని రోజుబుక్ మాస్టర్స్ ద్వారా అందుకుంటున్నాం మాస్టర్స్. అలాగే ఈ రోజు కూడా ఎంతో చక్కటి అద్భుతమైన జ్ఞానాన్ని బోధించడానికి మన జిమ్ శిక్షణ చేస్తున్నారు సంధ్య మేడం గారికి స్వాగతం సుస్వాగతం మేడం. మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరపున రోజులాగే ఈ రోజు కూడా ఎంతో అద్భుతంగా రమణ మహర్షి గారి బోధనలు అన్నమాట మాస్టర్స్. ఈ రోజు కూడా 8 రోజులు చెప్పుకున్నాం, ఈ రోజు 9th పార్ట్ మాస్టర్స్. ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని రోజు మేడం గారు మన కోసం ఎంతో ఆనందంగా ఆమె చెప్తున్నారు, మనం కూడా అలాగే ఆనందంగా స్వీకరించి ఆ జ్ఞానాన్ని మన జీవితంలో అలవర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాస్టర్స్. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓవర్ టు యూ మేడం. ఓకే అమ్మా, అందరికీ నమస్కారం. యూట్యూబ్ ప్రేక్షకులకి, జూమ్ ప్రేక్షకులకి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మా గురువు గారైన దామరాజ్ జయమ్మ గారికి, వారి కుమార్తె రేవతి మేడం గారికి, ధ్యానాన్ని అందించిన పత్రిజీ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇంత చక్కటి జ్ఞానాన్ని మనకు అందిస్తున్న రమణ మహర్షి గారికి నా ఆత్మ ప్రణామాలు. మనం నిన్న లాస్ట్ చెప్పుకున్న పాయింట్ వచ్చి, కాలం అనే తలంపు బంధం. కాలం అనేది మనసుకు సంబంధించినది. మోక్షమును కావాలనేవాడు ఎప్పుడైతే లేకుండా పోతాడో, మోక్షము కావాలనేవాడు లేడని గ్రహిస్తామో అప్పుడే మోక్షం వచ్చినట్లు. అంటే లాస్ట్ కి మోక్షం అనేది కూడా కోరికే, అది కూడా వదిలేయాలి. అంటే ఏ కోరికలు లేకుండా ఎప్పుడైతే నువ్వు ఉంటావో అప్పుడు నీకు మరు జన్మ అనేది ఉండదు. వాసనలు ఉన్నంత వరకు నీవు ఆత్మను చూడలేవు, కానీ నీవు ఆత్మ ఒకటే అనే భావన సాధనకి సహకరించును. వాసనలు ఉన్నంత వరకు అంటే మనలో సంస్కారాలు ఏవేవైతే ఉంటూ ఉంటాయో అవి ఉన్నంత వరకు మన ఆత్మ తత్వాన్ని మనం తెలుసుకోలేము. కానీ నేను ఆత్మ ఒకటే అనే భావన అయితే, భావన వల్ల ఏంటంటే సాధనకి సహకరిస్తుంది అనమాట. అంటే మనం ఏమని చెప్పుకుంటున్నాం, నేను ఈ దేహాన్ని కాదు ఆత్మ పదార్థాన్ని అని చెప్పుకుంటున్నాం కదా. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే నేను ఆత్మ ఒకటే అనే భావన కాని ఉంటే నువ్వు సాధనకి నీకు సహకరిస్తుంది ఆ భావన అని చెప్తున్నారు. నీవు ఆత్మలో స్థిరపడనంత వరకు సందేహాలు వస్తూనే ఉంటాయి. సందేహాలు బిగినింగ్ లో రావాలి, కానీ ఎప్పటి వరకు? చివరి వరకు సందేహాలు ఉండడం కాదు. నువ్వు ఆత్మస్థితిలో గాని ఉంటే నీకు సందేహాలు అనేటివే రావు. ఇప్పుడు ఫస్ట్ లో నేను ఏదైనా క్లాస్ జరుగుతుంటే చాలా క్వశ్చన్స్ రాసుకొని పోయేది. ఇప్పుడు ఏంటంటే ఏం లేదు. మనకి ఏదైనా ఒకవేళ సందేహం వచ్చింది అని అంటే క్వశ్చన్ లోపలికి వేసేసుకొని అలా ధ్యాన స్థితిలో కానీ కాసేపు ఉన్నామంటే ఈ మనసుని ఎప్పుడైతే పక్కకు తప్పిస్తామో ఆత్మ నుంచి మనకి ఆన్సర్ వచ్చేయడం జరుగుతుందన్నమాట. దేహము నేను, మనస్సు నేను అనే భ్రాంతిని పోగొట్టుకున్నచో సత్యము దానంతట అదే గోచరించును. దేహము నేను, మనస్సు నేను అనే భ్రాంతి, మనం ఎప్పుడు ఆ భ్రాంతిలోనే ఉంటాం. అందుకే ఆత్మతత్వం అనేది మనకు అర్థం కావడం లేదనమాట. అది ఎప్పుడైతే పోగొట్టుకుంటావో సత్యము దానంతట అదే గోచరించును. సత్యం ఏంటి? నువ్వు ఈ దేహాన్ని కాదు ఆత్మ పదార్థానివి అనే సత్యం ఎప్పుడు తెలుస్తుంది? ఈ దేహము నేను, మనస్సు నేను అనే భావన పోయినప్పుడు మాత్రమే ఆత్మతత్వం మనకి తెలుస్తుంది. ఇది చెప్పుకున్నంత తేలిక కాదు. ఆత్మతత్వంలో కంటిన్యూగా ఉండడం అనేది చెప్పుకున్నంత తేలిక కాదు. కొన్ని జన్మలు పడుతుంది. సాధన, ఆత్మ విచారణ ఇవి రెండు చేసుకుంటూనే ఉండాలన్నమాట. ఇష్టాలు, సుఖదుఖాలు ఇవన్నీ మనసు కల్పించిన తలపులే. అలాంటి తలపులతో నీ జీవితాన్ని కష్టాలలోనికి నెట్టుకోకూడదు. ఇష్టాలు, సుఖదుఖాలు ఇవన్నీ కూడా మనసు కల్పించినవే. వీటికేటికి ఆత్మకి సంబంధం లేదు. మన మనసు చేసే మాయాజాలం అన్నమాట ఇదంతా. అలాంటి తలంపులతో నీ జీవితాన్ని కష్టాలలోనికి నెట్టుకోబాకు. అంటే ప్రాపంచిక విషయాలలో నువ్వు ఎక్కువ జోక్యం చేసుకొని ఉండవద్దు. ఆధ్యాత్మిక విషయాలలో నువ్వు ఎక్కువ జోక్యం చేసుకున్నావు అంటే ఆత్మతత్వం నీకు తొందరగా తెలుస్తుంది. ప్రాపంచిక విషయాల్లో ఉంటే, ప్రాపంచిక విషయాలంటే కష్ట సుఖాలు, దుఃఖమే ఉంటుంది.
ఆనందం ఒక వంతు ఉంటే దుఃఖం 9 వంతులు ఉంటుందన్నమాట. ప్రతి మానవుడు ప్రారంధంను ఎదుర్కొనే స్వేచ్ఛ కలిగి ఉన్నాడు. అది నీతో నీవు పెట్టుకున్న సంగమమే, అనగా ఆత్మ విచారణే. మన ప్రారంధాన్ని మనం తగ్గించుకోవచ్చు. పూర్తిగా తొలగించుకోవాలంటే చాలా హయ్యర్ స్థితికి వెళ్ళాలి. కానీ గొప్ప గొప్ప మహానుభావులు కూడా దాన్ని పూర్తిగా అనుభవించడం ద్వారా తొలగించుకోవడానికి ఇష్టపడతారే కానీ మహిమ ద్వారా తొలగించుకోవడానికి ఇష్టపడరు. ఎందుకు అనంటే ఆ ప్రారంధ కర్మ అనేది ఏదైతే మనం అనుభవిస్తూ ఉంటామో అది అనుభవించినప్పుడు ఇంకొకరికి అటువంటి ద్రోహం చేయమన్నమాట. అదే మన కర్మను ఎవరైనా తీసేశారనుకోండి, అప్పుడు మళ్ళీ అటువంటి పొరపాటు చేసే అవకాశం ఉంటుంది. అందుకని ఏంటంటే నీకై నువ్వు దాన్ని వదిలించుకునే అవకాశం ఉంది. అది ఎప్పుడు తెలుస్తుంది వదిలించుకునే అవకాశం ఉంది అని? ఆత్మ విచారణ చేసుకున్నప్పుడే. మామూలుగా మనం ఇట్లా క్లాసుల్లోకి వస్తున్నాం కాబట్టి ప్రారంధ కర్మని మనం వదిలించుకోవచ్చు అని మనకు తెలుస్తుంది. మామూలు వాళ్ళకైతే ఇవన్నీ సబ్జెక్ట్ ఏమీ తెలియని వాళ్ళకి ఇవన్నీ ఏమీ ఉండవు. మనకి కర్మ సిద్ధాంతం గురించి చెప్పుకునేటప్పుడు ఆ ప్రారంధ కర్మని ధ్యాని కాని వాడైతే అనుభవించి పోగొట్టుకుంటాడు. ధ్యాని అయిన వాడు ప్రారంధ కర్మని తగ్గించుకుంటాడు. ధ్యాని అయిన వాడు, జ్ఞాని అయిన వాడు ఆ ప్రారంధ కర్మ అతని మీద పనిచేయదన్నమాట. అసలు ఎటువంటి ప్రభావము ఆ ప్రారంధ కర్మ పనిచేయదన్నమాట, చూపించదు. సాధన వల్ల సాధించేది మనోనిగ్రహమే కానీ వేరొకటి కాదు. అంటే శమమే అంటారు. ఈ శమాన్ని మోక్షంగా చెప్పవచ్చును. శమము దమము అంటారు. శమము అంటే మనస్సు, దమము అంటే శరీరం అన్నమాట. సాధన వల్ల సాధించేది ఏంటి అంటే మనోనిగ్రహం. నీ మనస్సు నీకు అదుపులో ఉంటుంది, అంతేకాని వేరొకటి కాదు. అంటే శమమే అంటారు. ఈ శమాన్నే మోక్షంగా చెప్పవచ్చును. నీ మనస్సు ఎప్పుడైతే నీ స్వాధీనంలో ఉంటే నువ్వు ఆలోచించాలి అనుకున్నప్పుడు మాత్రమే ఆలోచిస్తావు. అవసరం లేదనుకున్నప్పుడు ఆ మనస్సుని పక్కకు తప్పించేసి ఉంటావు. అంటే నీ చేతిలోనే ఉంటుంది. అప్పుడు మోక్షం అనేది నీ దగ్గరే ఉంది, ఎక్కడో లేదు. మోక్షం అనేది మనమేమనుకుంటాము, మోక్షము అంటే స్వర్గంలోకి పోతే అక్కడ మోక్షము అనుకుంటాం. మోక్షము అంటే అది కాదు. బంధంలో ఉంటూ బంధానికి అతీతంగా ఉండడమే. మనము ఈ దేహంలో ఉండగానే సాధించవలసినది మోక్షము. చనిపోయాక కాదు. చనిపోయాక ఈ దేహానికి ఎటొచ్చి మోక్షం వస్తుంది, దానికేం అవసరం లేదు. ఆత్మకి మోక్షం అవసరం లేదు, ఎందుకంటే ఆత్మ అన్నీ తెలుసు ఆత్మకి. కాబట్టి ఏంటంటే నీ ప్రయత్నం అంతా కూడా ఈ దేహంలో ఉండగానే మోక్ష స్థితికి రావాలి. ఎవరైనా తన్ను మోసం చేస్తున్నాడని తెలిసినా కూడా మనసులో ఏ వికారం లేకుండా ప్రశాంతంగా ఉండాలి. మనల్ని ఎవరైనా మోసం చేస్తున్నారని తెలిసినా కూడా లోపల ఎమోషన్ ఫీల్ అవ్వకుండా ప్రశాంతంగా ఉండాలి. మనకి భూమి గుండ్రంగా ఉంది అని అరిస్టాటిల్లో ఎవరో చెప్తారనమాట. అప్పట్లో ఏంటంటే భూమి బల్లపరుపుగా ఉంది అనేది అందరు నమ్మేవాళ్ళు. మొట్టమొదటిసారి ఆయన కనుక్కుంటాడు, భూమి గుండ్రంగా లేదు, భూమి బల్లపరుపుగా లేదు, గుండ్రంగా ఉంది అని. సోక్రటీసో ఏమో అనుకుంటాను. అప్పుడు ఆ రాజు ఏం చేస్తాడంటే, నువ్వు అబద్ధాలు చెప్తావా అని అతనికి విషం ఇస్తాడు. జైల్లో వేసి విషం ఇస్తాడు. వాస్తవం అన్ని నేను చెప్పినా మీరు అర్థం చేసుకోవట్లేదు, ఏదో ఒక రోజు భూమి గుండ్రంగా ఉందని మీరు తెలుసుకుంటారు, ఇటు ఇవ్వండి ఆ విషయాన్ని అని చెప్పి తీసుకొని ఆనందంగా తాగుతాడు. అంటే తన ప్రాణం విడుస్తున్నా కూడా ఆ ఆనందాన్ని, చిరునవ్వుని ముఖాన చెరిపోయాడు అనమాట. అట్లా ఇతరులు మనకి ద్రోహం చేస్తున్నారని తెలిసినా కూడా ఆ ప్రశాంతత అనేది మనం అనుభవించాలి. అంటే ఎమోషన్ ఫీల్ అవ్వకూడదు. మరి అది ఎలా అమ్మా, మనం మనుషులం కదా, మరి ఫీల్ అవుతాం కదా అంటే అందుకే ధ్యానం చేయమనే. ఇప్పుడు మోసం చేస్తాడు, నువ్వు మోసపోవాకు, నువ్వు అలా చూస్తూ గమ్ముగా ఉండు. మనం మోసపోయే వాళ్ళు ఉంటేనే మోసం చేయడం జరుగుతుంది. మోసపోయే వాళ్ళు ఉంటే మోసాలు జరగవు. కాబట్టి ఏంటంటే ఏం జరుగుతూ ఉన్నా కూడా అలా నిశ్చల స్థితిలో చూస్తూ ఉండు. కోరికలను తీరుస్తూ పోతూ ఉంటే అహం బలపడిపోతుంది కానీ చావదు. కావున కోరికలు పోతే కానీ అహం చావదు. కోరికలు తీరుస్తూ ఈ రోజు ఒకటి తీర్చావు, రేపు ఒకటి తీర్చావు, నువ్వు చచ్చే వరకు వస్తూనే ఉంటాయి. అవి వస్తూ ఉన్నాయంటే నీలో అహం బలపడుతుంది. అంటే
నేనే ఈ దేహం అనే భావన బలపడుతూ ఉంటుంది. ఆ కోరికలు గాని వదిలేసావు అంటే ఆ నేను అనే భావన ఉండదు. మనసు కోరికల వెంట పోతూ ఉంటే దేహాత్మ భావన బలపడుతుంది. మనసే ఆత్మ వైపు మరలితే కోరికలు దేహాత్మ భావన నశించిపోతాయి. మన మనసు కోరికల వెంట పోతే ఏమో దేహాత్మ భావన నేనే ఈ దేహాన్ని అనే భావన పెరుగుతూ ఉంటుంది. మన మనసును ఆత్మ వైపుకు మరల్చాము అనంటే కోరికలు ఈ దేహాత్మ భావ సమసిపోతాయి. ఈ దేహం కోసం ఎక్కువగా పరితపించినట్లయితే దేహాత్మ భావన బలపడుతుంది. కావున ఈ శరీరం ఆత్మానుభవం కొరకు ఒక సాధనం మాత్రమే. ఈ దేహం కోసం ఎక్కువగా ఆరాట పడుతూ ఉంటారు. నేను అది సాధించాలి, ఇది సాధించాలి అని. ఏమి సాధించినా అన్ని ఇక్కడ వదిలేసుకోవాల్సిందే. నువ్వు తీసుకుపోయేది ఏంటి అంటే నీ గత జన్మ సంస్కారాలు, నీ పాప పుణ్యాలు, ఇవి మాత్రమే. నువ్వు ఎంత ఎవరెస్ట్ శిఖరం ఎక్కినా, ఇంకేమేమేమో పరిశోధనలు చేసినా అవన్నీ నువ్వు పై లోకాలకి తీసుకెళ్లే అవకాశం లేదు. అవన్నీ ఇక్కడ వదిలేసిపోతాము. వాటి వల్ల ఇక్కడ ఉన్న జనాలు వాటిని ఉపయోగించుకొని సుఖాన్ని అనుభవించడం జరుగుతుంది. ఇప్పుడు ఫ్యాన్ వల్ల మనకి సుఖం, లైట్ వల్ల ఆనందం, లేదంటే చీకట్లో ఉండాలి. అట్లా వాళ్ళు కనుక్కున్నటి అన్నింటి వల్ల తర్వాత జనాభాలకి మంచి జరగడం జరుగుతుంది అన్నమాట. కావున ఈ శరీరం ఆత్మానుభవం కొరకు ఒక సాధనం మాత్రమే. ఈ దేహం ఎందుకు తీసుకొచ్చుకున్నావు అంటే ఆత్మతత్వం అంటే ఆత్మ విచారణ చేయడం కోసం, మోక్షం కోసం ఈ శరీరాన్ని తీసుకొచ్చుకున్నావు. కాబట్టి ఈ శరీరం మీద వ్యామోహం పెంచుకోవద్దు అని చెప్పడం. జీవన్ముక్తిని లక్షణాలు ఈ విధంగా ఉంటాయి. పరోపకార పరాయణత, నిగ్రహం, అరిషడ్వర్గాల నుండి విముక్తి, వైరాగ్యం, వినయం, జ్ఞాన సంపద, ఎంత కలిగినా ఏ పని చేయడానికైనా సంసిద్ధత, గతంలో జరిగిన దానికి గాని భవిష్యత్తులో జరగబోయే దానికి గాని సంపూర్ణ నిర్లక్ష్యం. జీవన్ముక్తికి అంటే జీవన్ముక్తుడైపోయిన వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి అనంటే పరోపకారం, ఇతరులకి సహాయం చేసే గుణం ఎక్కువ కలిగి ఉంటారు. నిగ్రహం, ఎటువంటి పరిస్థితుల్లో అయినా గానీ తట్టుకొని నిలబడగలే నిగ్రహం ఉంటుంది. అరిషడ్ వర్గాల నుంచి విముక్తి, కామ, క్రోధ, లోభ, మోహ, మదం, ఆశ్చర్యాలు, వీటన్నింటి నుంచి విముక్తి పొందడం జరుగుతుంది. వైరాగ్యం, అసలైన వైరాగ్యం. మనం 3 వైరాగ్యాలను చెప్పుకుంటాం కదా, ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం, అసలైన వైరాగ్యం. ఆ అసలైన వైరాగ్యం అనేది ఉంటుంది. వినయం, జ్ఞాన సంపద, ఇతరుల పట్ల వినయ విధేయతలు కలిగి ఉంటాము, వివేకము, విచక్షణ కలిగి ఉంటాము, అలాగే జ్ఞాన సంపదను కలిగి ఉంటాము. జ్ఞానము అంటే ప్రాపంచిక జ్ఞానము, ఆధ్యాత్మిక జ్ఞానము. ఇప్పుడు మనం చెప్పుకునేటివన్నీ ఆధ్యాత్మిక జ్ఞానం. ప్రాపంచిక జ్ఞానము కావాలి, ఎందుకంటే ఈ సమాజంలో జీవించాలి కాబట్టి మనకు ప్రాపంచిక జ్ఞానము కావాలి. అలాగే ఆత్మతత్వం వైపుకు వెళ్ళడానికి ఆధ్యాత్మిక జ్ఞానం కూడా కావాలి. ఏ పని చేయడానికైనా సంసిద్ధత, ఇది మంచి పని, ఇది చెడ్డ పని, ఇది చెయ్యొచ్చా, ఇది చేయకూడదా, ఇవన్నీ ఏమీ లేదు. రోడ్లు ఊడవండి అంటే ఊడుస్తారు జ్ఞానిగా ఉన్నవాడు. కాలువలు తీయండి అంటే తీస్తాడు. చెత్తా చెదారం ఏరంటే ఏరుతాడు. అంటే ఏ పని పట్ల ఏ విముఖత చూపించకుండా నాకు పని చెప్పారు, నేను చేస్తున్నాను, నేను ఈ దేహాన్ని కాదు ఆత్మ పదార్థాన్ని అని ఆ భావనలో ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఏ పని చెప్పినా కూడా సంసిద్ధంగా ఉంటారు. గతంలో జరిగిన దానికి కానీ భవిష్యత్తులో జరగబోయే దానికి కానీ సంపూర్ణ నిర్లక్ష్యం, అంటే దేనికి అంటుకోకుండా ఉంటారు. గతంలో జరిగిన దానికి భవిష్యత్తులో జరగబోయే దానికి కూడా దేనికి పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉంటారు. మిన్ను విరిగి మీద పడినా, సూర్యుడు పాలిపోయినా, మృతుడు మరలా సజీవుడై లేచినా, ఏమి జరిగినా వీడని చిత్త సమత్వం. ఎట్లాంటి సిచ్యుయేషన్స్ వచ్చినా కూడా చిత్తము అంటే మనస్సు, అంటే మనస్సుని చిత్తం ఎప్పుడంటారు? గతం గురించి అన్న ఆలోచిస్తూ ఉంటుంది, భవిష్యత్తు గురించి అన్న ఆలోచిస్తూ ఉంటే దాన్ని చిత్తము అంటారు. అట్లా గతంలో ఏం జరిగినా భవిష్యత్తులో ఏం జరిగినా కూడా దాని పట్ల నిర్లక్ష్యంగా ఉండి సమత్వ స్థితిలో ఉంటుంది. ఏది లభిస్తే దానిని ఆహారంగా స్వీకరించడం, అన్నింటినీ సాక్షి వలె వీక్షించడం. ఆహారం నాకు ఇది కావాలి అది కావాలని కూడా కోరికలు ఉండవు. ఏది దొరికితే అది ఆ టయానికి తినేస్తారు. అన్నింటినీ సాక్షి వలె వీక్షించడం. ఇప్పుడు నదిలో చెత్తా చెదారం పోతూ ఉంటే మనం తీరం వెంబడి కూర్చొని అలా గమ్ముగా చూస్తూ ఉంటామో, అలాగే
జరిగే కార్యక్రమాలన్నీ, మన జీవితంలో జరిగే కార్యక్రమాలన్నీ అంటుకోకుండా సాక్షి వలె అలా చూస్తూ వీక్షిస్తూ ఉంటారన్నమాట. అవన్నీ జీవన్ముక్తుని యొక్క లక్షణాలు. మానవుని మనసు నిండా కామ కర్మ వాసనలు ఉన్నాయి. అలాంటి మనసు వల్లే ఈ సంసారం అంతా ఆడంబరంగా కనిపిస్తోంది. మానవుని మనస్సు నిండా కామం, కామం అంటే కోరికలు, అక్కడ కర్మ వాసనలు అంటే చేసే పనుల పట్ల ఇష్టత అన్నమాట. అలాంటి మనసు వల్లే ఈ సంసారం అంతా ఆడంబరంగా కనిపిస్తోంది. ఇవన్నీ మన మనసులో ఎప్పుడైతే ఉంటాయో ఈ సంసారం ఒక ఆడంబరంగా అనిపిస్తూ ఉంటుంది. మనస్సును పూర్తిగా నశింపు చేస్తే సంసార భ్రమ నశించి దాని సారం పోతుంది. ఆ మనస్సును అనే దాన్ని అంటే జరిగే విషయాల పట్ల ఆ లోతుల్లోకి పోకుండా ఆ మనస్సును గాని నిగ్రహిస్తే సంసార భ్రమ అనేది పోతుంది. అంటే ఏది జరిగినా కూడా దానికి అంటుకోకుండా ఉండే మనస్తత్వం వస్తుంది. మానవుడు తన సంకల్పంతోనే బద్ధుడవుతున్నాడు. కావున సంకల్పాలు నశిస్తే ముక్తే కానీ వేరే మాట లేదు. ఏదో ఒక సంకల్పం చేసుకుంటాం, దానికి బద్ధుడై ఉంటాం. ఆ సంకల్పాలు కూడా నశించాలి అని చెప్తున్నారు. హయ్యర్ స్థితి ఏంటి అంటే ఏ సంకల్పము చేయనవసరం లేదు, జరిగే దానిని జరగనిస్తూ అలా నిశ్చలంగా ఉన్నాము అని అంటే అదే హయ్యర్ స్థితి అన్నమాట. కాబట్టి సంకల్పాలు నశించాలి. మనసుకు పట్టిన వాసనలు ముదిరిపోతే బంధం, అవి ఇంకిపోతే మోక్షం. మనసుకు పట్టిన వాసనలు అంటే నేను, నాది, ఈ కుటుంబము, నా బంధువులు, నా ఇల్లు, నా ఆస్తి, ఇవన్నీ మనసుకు పట్టిన వాసనలు అన్నమాట. ఇవి గాని ముదిరిపోతే ఆ బంధంలో ఇరుక్కుంటాము. అవి నశించిపోతే మోక్షం. మనం చెప్పుకున్నంత తేలిక కాదు ఈ బంధం నుంచి విడుదల కావడం. మనం సంపాదించుకున్న ఈ ఆస్తి పాస్తుల నుంచి మనం మన మనస్సు పక్కకి తప్పుకోవడం అనేది ఆ చెప్పుకున్నంత తేలిక కాదు. అది సాధన చేయగా ఖచ్చితంగా ఎవరైనా కూడా ఆ ఉన్నత స్థితికి చేరుకోవడం జరుగుతుంది. మామూలు మానవులకు పాంచభౌతిక శరీరం సత్యమని దృష్టి ఉంటుంది. అట్టి వారికి బంధువులు శత్రువులు ఉంటారు. కానీ జ్ఞానులకు ఈ ప్రపంచమంతా మాయ అనే దృష్టి ఉంటుంది. అట్టి వారికి బంధువులు శత్రువులు ఉండరు. మామూలు మానవులకు పాంచభౌతిక శరీరం, పంచభూతాలతో తయారైన శరీరం. పంచభూతాలు ఏమేంటి? పృథ్వీ, ఆపస్తేజో, వాయురాకాశ. అంటే భూమి, జలము, భూమి, జలము, అగ్ని, వాయుతత్వం, ఆకాశతత్వం. ఈ 5 తత్వాలతో ఈ శరీరం తయారై ఉంటుంది. కాబట్టి ఈ శరీరమే నేను అనే భావన చేసే వాళ్ళకి బంధాలు ఉంటాయి, శత్రువులు ఉంటారు. కానీ ఈ జ్ఞానులకు మాత్రం ఈ ప్రపంచమంతా మాయ అనే దృష్టి ఉంటుంది. అట్టి వారికి బంధువులు శత్రువులు ఉండరు. అంటే నువ్వు దేనికి అంటుకోకుండా ఉండడం వల్ల నీకు బంధువులు ఉండరు, శత్రువులు ఉండరు. అంత మామూలు మనలాగే సహజీవనం చేసేవాళ్ళు అనే భావనే ఉంటుందన్నమాట. బ్రహ్మ జ్ఞానం అనేది ఒకరు వరం ఇస్తే వచ్చేది కాదు. జీవులలోని పాపాల ప్రక్షాళనకు జ్ఞానమే నిరంతర సాధనే మార్గం. బ్రహ్మ జ్ఞానం అనేది ఒకరిస్తే వచ్చేది కాదు. ఇప్పుడు నేను ఇంత చెప్తున్నాను, దీంట్లో మీరు మీ ఎదుగుదలను బట్టి, మీ స్థాయిని బట్టి అంతవరకు మాత్రమే అర్థం చేసుకోగలరు. పూర్తిగా అర్థం అవదు. ఈ బ్రహ్మ జ్ఞానం అనేది అందరికీ పూర్తిగా అర్థం అవదు. వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళంతవరకే అర్థం చేసుకోగలరు. అంతేకాకుండా సాధన ద్వారా స్వయంగా జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అనుభవ జ్ఞానం కావాలి. అనుభవ జ్ఞానం అంటే నిప్పులో వేలు పెడితే కాలుతుంది, అది వినికిడి జ్ఞానం. అనుభవ జ్ఞానం అంటే ఆ వేలు గాని పెట్టా అంటే కాలుతుందో లేదో తెలుస్తుంది, ఇంకా జీవితంలో వేలు పెట్టద్దు, అది అనుభవ జ్ఞానం. వినికిడి జ్ఞానం ఏంటంటే కొన్ని రోజులు ఉంటుంది, పోతుంది, మర్చిపోతాం, ఆ మైండ్ లోది మర్చిపోతాం అనమాట. అదే అనుభవ జ్ఞానం అనుకోండి, ఇంకా మర్చిపోం మనం. అందుకని ఏంటంటే ఆ జ్ఞానం అనేది అనుభవ జ్ఞానం ప్రతి ఒక్కరికి కావాలి. జీవులలోని పాపాల ప్రక్షాళనకు జ్ఞానమే నిరంతర సాధనే మార్గం. నీలో ఉండే పాపాలు పోవాలి అంటే ధ్యానం కావాలి, జ్ఞానం కావాలి, నిరంతర సాధన కూడా కావాలి. ఈ 3 ఉన్నప్పుడు మాత్రమే నీలో ఉండే పాపాలన్నీ ప్రక్షాళన అయిపోతాయి. ఈ శరీరం నేను కాదనే అనుభవం లభించకపోతే వేదాంత విద్యలో ప్రవేశించినట్లు కాదు. వానికి ఆత్మ విచారణయే మార్గము. ఆ భావం, నేను ఈ దేహం కాదు అనే భావం గాని నీకు నశించకపోతే నువ్వు వేదాంత మార్గంలో అడుగు పెట్టినట్లు కాదు.
వేదాంత మార్గంలో అడుగు పెట్టాలి అంటే ఆత్మ విచారణ చేయటమే మరొక మార్గం లేదు. ఆత్మ విచారణ చేయటమే అసలైన మార్గం అన్నమాట. ఎవరైనా సరే తనలో గల మనసును తొలగించుకుంటే ఈ ప్రపంచం లేనే లేదు. కావున సృష్టి ప్రక్రియ మీద దృష్టి వదిలేసి మనోనాశనం గురించి ప్రయత్నించు. ఎవరైనా సరే తనలో గల మనస్సును తొలగించుకుంటే ఈ ప్రపంచం లేనే లేదు. ఈ ప్రపంచం ఉంది అనేది నీ భావనే, లేదు అనేది కూడా నీ భావనే అన్నమాట. ఈ సృష్టి ప్రక్రియ మీద దృష్టి వదిలేసి మనోనాశనం గురించి ప్రయత్నించు. ఈ సృష్టి గురించి, అది ఎలా జరుగుతుంది గురించి నీకు అవసరం లేదు. ముందు నీ మనసును నాశనం చేయడానికి నువ్వు ప్రయత్నించు. మనసుకు అజ్ఞానం ఆవరిస్తే విషయ సుఖాల వెంట పరిగెడుతుంది. మనలో అజ్ఞానం ఎప్పుడైతే ఉంటుందో ఈ విషయ సుఖాలు అంటే దాని వల్ల సుఖం వస్తుంది, దీని వల్ల సుఖం వస్తుందని వాటి వెంట పరిగెత్తడం జరుగుతుంది. అవన్నీ కావాలంటే డబ్బు కావాలి, డబ్బు కావాలంటే కర్మలు చేయాలి. కర్మలు చేసే ప్రాసెస్ లో అది మంచి కర్మ కావచ్చు, చెడు కర్మ కావచ్చు, అది చూసే దృష్టిని బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు ఒక దొంగ ఉంటాడు, వాడికి అది మంచి కర్మగా భావిస్తాడు. ఎందుకంటే నేను జీవించాలి కాబట్టి ఇది నాకు కరెక్ట్ అంటాడు. మన వస్తువులు మనం పోగొట్టుకుంటాం కాబట్టి అక్కడ దుఃఖం ఉంటుంది కాబట్టి అది పాపం అని మనం అంటాం అనమాట. అంటే ప్రతి కర్మ పనుల వల్ల, కర్మ అంటే పని యొక్క రిజల్ట్, దాని వల్ల ఏంటంటే చూసే దృష్టిని బట్టి పాప పుణ్యాలు అనేటివి నిర్ణయించడం జరుగుతుంది. కాబట్టి అజ్ఞానంగానే ఆవరిస్తే ఆ విషయ సుఖాల వెంట పరిగెత్తుతాం. అదే జ్ఞానంతో ఉన్నాం అనుకోండి, విషయ సుఖాల వెంట పరిగెత్తాల్సిన అవసరం లేదు. రమణ మహర్షి ఉన్నారు, ఆయన జ్ఞాని అయ్యాక ఆయన ఎక్కడికి వెళ్ళలేదు. బిగినింగ్ లో అన్న ఆయన అంటే ఇంకా పూర్తి జ్ఞానం రాకముందు ఆయన ఆహారం కోసం ప్రతిరోజు భిక్షకు వెళ్ళేవాడు. ఎప్పుడైతే పూర్తి జ్ఞాని అయ్యాడో ఆటోమేటిక్ గా ఆయన దగ్గరికి అన్ని రావడం జరిగింది అనమాట. అంటే జ్ఞాని అయిన వాడు ఎక్కడికి పరిగెత్తాల్సిన అవసరం లేదు, ఇవేటి కోసము వెంపర్లాడాల్సిన అవసరం లేదు. మానవుని లోపల బయట కూడా మనస్సు కదలికలు ఆగాలి. అప్పుడే స్వయం ప్రకాశమైన ఒక చైతన్యం వికసిస్తుంది. అదే మన అసలు స్వరూపం. మానవుని లోపల బయట కూడా మనస్సు కదలికలు ఆగాలి. అంటే చూసే దృష్టి పట్ల కూడా మనస్సు పని చేయకుండా ఉండాలి. మానవుని లోపల బయట కూడా మనస్సు కదలికలు ఆగాలి. అప్పుడే స్వయం ప్రకాశమైన ఒక చైతన్యం వికసిస్తుంది. అదే మన అసలు స్వరూపం. మన అసలు స్వరూపం ఎప్పుడు కూడా స్వయం ప్రకాశంతో వెలుగుతూ ఉంటుంది లోపల. దాన్నే ఆత్మ అంటారు, చైతన్యం అంటారు, పరమాత్మ అన్న అంతా కూడా అదే అన్నమాట. వేదాలలోనూ పురాణాలలో కనిపించే సృష్టి క్రమం అంతా చిన్న పిల్లల కొరకు, అజ్ఞానుల కొరకు చెప్పే కల్పిత కథలే. వేదాలలోనూ పురాణాలలో కనిపించే సృష్టి క్రమం అంతా అసలు నిజంగా ఫస్ట్ లో పురాణాలు అనేటివి లేవు, వేదాలు 4 మాత్రమే ఉన్నాయి. అప్పుడు ఉండే జనానికి ఆ వేదాలు అర్థం కాకపోయేసరికి ఆ వేదాలలో ఉన్న జ్ఞానాన్నంతా వ్యాసుడు ఏం చేశాడంటే 18 పురాణాలుగా వాటిని విభజించడం జరిగింది. ఆ 18 పురాణాలుగా రాశారనమాట. అంటే ఒక రూపకల్పనలు అనేటివి పెట్టి ఆది పరాశక్తి అంటే అమ్మవారని, పరమాత్మని, ప్రకృతి అంటే లక్ష్మీదేవని, నడిపించేవాడు విష్ణువు అని అట్లా పేర్లు పెట్టి ఆ వేదాలని పురాణాలుగా రాశారనమాట. ఆ వేదాలని 1008 ఉపనిషత్తులుగా విభజించడం జరిగింది. 18 పురాణాలుగా రాయడం జరిగింది. వాళ్ళు అదే చెప్తున్నారు, వేదాలలోనూ పురాణాలలో కనిపించే సృష్టి క్రమం అంతా చిన్న పిల్లల కొరకు, అజ్ఞానుల కొరకు చెప్పే కల్పిత కథలే. అవన్నీ కల్పించి చెప్పారనమాట. అంటే ఇప్పుడు సైన్స్ ఏమంటుంది, రుజువులు కావాలంటుంది. మనకి వీళ్ళు కథల రూపంలో మనకన్నింటినీ అందించడం జరిగింది. మనకు అనిపిస్తూ ఉంటుంది, ఇప్పుడు చంద్రుడు కొడుకు అంటాడు. కొడుకు ఎట్లా అవుతాడు, అదొక గ్రహం కదా. బుద్ధుడు వేరే పరాశరుడు కొడుకు అని అంటారు, అది ఎట్లా, అది గ్రహం కదా, కొడుకు అంటున్నారేంటి, ఇట్లా ఉంటుందన్నమాట. మనకి అట్లా కథల రూపంలో మనకి వాటికి పేర్లు పెట్టి కథల రూపంలో చెప్పడం జరిగింది. జ్ఞానికైనా అజ్ఞానికైనా ఈ శరీరం ఉన్నంత వరకు లోక వ్యవహారం ఉంటుంది. దానిలో ఆసక్తి ఉండడం లేకపోవడమే తేడా.
జ్ఞానికైనా అజ్ఞానికైనా ఈ శరీరం ఉన్నంత వరకు లోక వ్యవహారం అంటే ఈ సమాజంలో జీవిస్తూ ఉన్నాం కాబట్టి ఆ లోక వ్యవహారం అనేది ఉంటుంది. కాకపోతే జ్ఞాని ఆ లోక వ్యవహారాల పట్ల ఆసక్తి చూపడు, అజ్ఞాని లోక వ్యవహారాల పట్ల ఆసక్తి చూపిస్తాడు. ఇప్పుడు మన వీధిలో ఏదన్నా గొడవ జరిగింది అనుకోండి, వెంటనే బయట వచ్చేస్తాం. ఏం జరిగిందా అని చెప్పి అక్కడికి వెళ్ళిపోతాం. ధైర్యం గల వాళ్ళైతే అక్కడికి వెళ్ళిపోతారు, ధైర్యం లేని వాళ్ళైతే దూరం నుంచి చూస్తూ ఉంటారు. అంటే లోక వ్యవహారాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. అజ్ఞాని వాటి పట్ల ఇష్టం చూపుతాడు, జ్ఞాని వాటికి ఏమి అంటనట్లు ఉంటాడనమాట. అంటే ఇక్కడే మనం ఆలోచన చేసుకోండి, మనకి ఏది అవసరమో వాటి పట్లే మనం ఇష్టం అనేది చూపించాలి, మిగతా పట్ల అయిష్టత చూపించాలి, విముఖత చూపించాలి. ఎందుకు అనంటే అందరికీ ఉంటాయి, ఇంటి విషయాలు అందరికీ ఉంటాయి. అవి తెలుసుకున్న పాట మనకు వచ్చేది ఒరిగేది ఏం లేదు, పైగా కర్మ అంటుతుంది. ఎందుకంటే విని గమ్ముగుండం, దాన్ని జడ్జి చేస్తాం. జడ్జి చేసినప్పుడు ఆటోమేటిక్ గా మనసుతో జడ్జి చేస్తాం కాబట్టి, మనసు శరీర కలయికతో జడ్జి చేస్తాం కాబట్టి అది ఖచ్చితంగా కర్మ రూపంలో మనకు అంటే తీరుతుంది. అందుకని ఏ విషయాల పట్ల సుముఖత ఉండాలి, ఏ విషయాల పట్ల విముఖత ఉండాలి అనేది ఫస్ట్ మనము వివేకంతో ఆలోచించాలి. అదే ఆత్మ విచారణ అంటే. ఆత్మ విచారణ అంటే ఏదో కాదు, మనం దేంట్లైనా ఇన్వాల్వ్ అవ్వాలా కావాలా వద్దా అనేది అక్కడికక్కడ మనం తెలుసుకోవాలన్నమాట. మానవుడు లోకోచితమైన వ్యవహారం చేస్తున్న మనస్సును ఆత్మలో నిలిపి కర్తవ్య కర్మలు ఆచరించాలి. నీలో భావాలు లేవు, నీవు భావాలలో లేవు. మానవుడు లోకోచితమైన వ్యవహారం చేస్తున్నా, ఇప్పుడు మన సమాజంలో ఉన్నాం కాబట్టి లోకానికి అవసరమైన పనులు చేస్తూ ఉంటాం, చేయాల్సి వస్తుంది కూడా. కానీ మనస్సును ఆత్మలో నిలిపి కర్తవ్య కర్మలు ఆచరించాలి అంటే నువ్వు వాటికి అంటుకోకుండా చేయాలి. ఇప్పుడు ఏదైనా ఒక మంచి పని చేస్తున్నాం అనుకోండి, నాకు పుణ్యం వస్తుంది అనే భావంతో చేస్తాం. చెడ్డ పని అయితే నువ్వు అనుకోకపోయినా పాపం అనేది వస్తుంది. ఈ భావాలు వదలాలి. నీలో ఏ భావాలు లేవు, నీవు భావాలలో లేవు. ఈ భావం లేకుండా మనం ఎప్పుడైతే పనులు చేస్తామో మంచి చెడు అనేది మనకి అంటదు. ఎందుకు ఎందుకు అనంటే, ఒకవేళ మంచి ఉందనుకోండి, ఆ మంచిని అనుభవించడం కోసం మళ్ళీ భూమి మీదకి రావాల్సి వస్తుంది. కేవలం పాపం అనుభవించడానికే కాదు, పుణ్యం అనుభవించడానికి కూడా భూమి మీదకి రావాలి. ఆ మళ్ళీ జన్మలో కేవలం పుణ్యమే చేస్తామని నమ్మకం లేదుగా, పరిస్థితులు మనల్ని తప్పుదోవ పట్టించే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. ఎంత ఎట్లగా ఉంటాయి అంటే అది తప్పు కాదు అనిపించేంతగా ఉంటాయి కొన్ని అవకాశాలు. ఆ లాస్ట్ గాని మనకు కళ్ళు తెరుచుకోవన్నమాట. కాబట్టి ఏంటంటే ఏ భావము లేకుండా లోక వ్యవహారాలు నువ్వు చెయ్యి. అంటే కర్తృత్వ భావం, నేను చేస్తున్నాను అనే భావన లేకుండా చేయడం అన్నమాట. తత్వ విచారణతో ఆత్మానుభవం పొందిన వానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా జాలి చూపదగిన వారవుతారు. ఈ పాయింట్ బాగా జాగ్రత్తగా వినండి. తత్వ విచారణతో ఆత్మానుభవం పొందిన వానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా జాలి చూపదగిన వారవుతారు. మా గురువు గారు చెప్తూ ఉండేవాళ్ళు, ఈ దేవుళ్ళు ఉన్నారే మనల్ని ఎదగనీరు, మనకు అడ్డం పడుతూ ఉంటారు అని చెప్తుండేది ఆవిడ. అదేంటమ్మా అలా అంటున్నారు అంటే, మనం ఏం చేస్తాం, దేవుళ్ళకి ప్రతిరోజు శ్లోకాలు చదువుతాం, అలాగే స్తోత్రం చేస్తాము. ఈ శ్లోకాలు స్తోత్రాలు ఏంటి, వాళ్ళ వర్ణన, ఆ దేవుళ్ళ గురించి వర్ణన. ఎప్పుడైతే వర్ణిస్తామో వాళ్ళు ఆనందపడిపోయి మన పనులు చేసి పెడుతూ ఉంటారు. ఆత్మతత్వంతో గాని ఎదిగితే వీళ్ళకన్నా కూడా హయ్యర్ స్థితికి వెళ్ళిపోతాం. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కన్నా కూడా హయ్యర్ స్థితి అనేది ఉంది. ఉదాహరణ మన సప్తర్షి మండలమే. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కన్నా మన సప్తర్షి మండలంలో ఉన్న 7 మంది మహర్షులు చాలా చాలా హయ్యర్. వాళ్ళు కోరుకోలేదు పదవులు కావాలి అని. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేటివి పదవులు, పేర్లు అవి. ఆ పదవుల్లో ఉండే వాళ్ళ పేర్లు, అసలు పేర్లు వేరే ఉంటాయి. ఆ సప్తర్షులు ఏంటంటే లోక కళ్యాణం కోసం వాళ్ళ ఎనర్జీ నుంచా ఖర్చు పెడతారే కానీ మాకు పదవులు కావాలని కోరుకోలేదు. ఆ సప్తర్షులు సంపూర్ణ ఆత్మజ్ఞానంతో నిండి ఉంటారు, అలాగే వీటికి అంటకుండా ఉంటారు. ఇప్పుడు విష్ణువు చూడండి, విష్ణువుని ఎవరైనా తిట్టారనుకోండి వాళ్ళని శపిస్తాడు. బ్రహ్మ అంతే,
వీళ్ళందరికీ ఇంకా అరిషడ్ వర్గాలు అనేటివి పనిచేస్తూనే ఉన్నాయి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా అరిషడ్ వర్గాలు అనేటివి పనిచేస్తున్నాయి. అందుకే వాళ్ళు శపించడం జరుగుతుంది. అరిషడ్ వర్గాలు లేకపోతే శపించరు, క్షమిస్తారు. అక్కడ ఆ లోతు మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరులే కాదు, అంతకన్నా కూడా హయ్యర్ స్థితి అనేది ఉంది. అహంకార రహితుడైన వానికి ఉన్న ప్రశాంతత వర్ణించలేనిది. అహంకారం, మనలో అహంకారం లేదనుకోండి, ఎవరేమన్నా పట్టించుకోకుండా ఉన్నాం అనుకోండి, ఎప్పుడు అలా హాయిగా ప్రశాంతంగా ఆనంద స్థితిలో ఉంటాం. ఇవన్నీ మనం పట్టుకున్నప్పుడే మనకి సుఖము దుఃఖము అనేటివి వస్తూ ఉంటాయి. అవన్నీ పట్టించుకోకపోతే ఎప్పుడు కూడా ఆనందమే. కానీ ఇది కూడా చెప్పుకున్నంత తేలికైతే కాదు. దేహంలో కలిగే సుఖదుఖాలు నావి కావని ఎవరైతే నిశ్చయిస్తాడో వాడే సుఖి. దేహంలో కలిగే సుఖదుఖాలన్నింటికీ అతీతంగా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడూ కూడా నిత్య సుఖిగానే ఉంటాడు. శోకాన్ని, భయాన్ని, ఆయాసాన్ని, గర్వాన్ని వదిలి మానవుడు శాస్త్రానుసారంగా ప్రవర్తించాలి. మనలో ఉండే శోకము, భయము, ఆయాసము, గర్వం వీటన్నింటినీ వదిలి శాస్త్రం ఏదైతే చెప్పిందో ఆ శాస్త్ర ప్రకారం మనం మనుగడ సాగించాలి. తుచ్చమైన సంసారంలో జీవితాశ ఎందుకు? అర్ధ సంపద అనర్థానికే. భోగాలు భవరోగ హేతువులే. సంపదలన్నీ ఆపదలే. వీటిపై దృష్టి లేకుండా ఉండుటే నిజమైన విజయం. తుచ్చమైన సంసారంలో జీవితాశం ఎందుకు? జీవితాశయం ఎందుకు అంటే బాగా డబ్బు సంపాదించాలనే ఆశ ఎందుకు? అర్ధ సంపద అనర్థానికి. అర్థము అంటే డబ్బు, అది అనర్థమే వచ్చి తీరుతుంది. సంపద అనేది నీకు అవసరమైనంత వరకు ఉంటే ఏమీ ఇబ్బంది లేదు. నీ అవసరానికి మించి ఉంది అంటే ఎవరికైనా ఇస్తే వస్తుందో లేదో అని భయం, ఇంట్లో దాచిపెట్టుకుంటే దొంగలు ఎత్తుకుపోతారేమోనని భయం, అనుక్షణం భయంతో బతకాలి. భోగాలు భవరోగ హేతువులే. భోగాలు మనం అనుభవించే భోగాలు, స్వీట్స్ ఎక్కువ తిన్నామనుకోండి, భవము అంటే సంసారం, రోగ హేతువులే. ఈ భోగాలన్నీ కూడా భవరోగ హేతువులే. ఎందుకు అనంటే ఇప్పుడు మెత్తడి పరుపు మీద పడుకోవడం అలవాటైంది, ఇంకెక్కడికైనా వెళ్ళావు అనంటే అక్కడ పరుపు లేకపోతే పడుకోలేవు, అప్పుడు దుఃఖం అనేది వస్తుంది. అలాగే రోజు పంచభక్ష పరమాణాలు తినే అదృష్టం నీకు ఉంది, కానీ ఎక్కడికైనా వెళ్ళావు అనుకో, అక్కడ దొరకలేదనుకో, అక్కడ బాధ అనేది వస్తుంది. అట్లా మనం అనుభవించే భోగాలన్నీ భవరోగ హేతువులే. సంపదలన్నీ ఆపదలే. నువ్వు సంపాదించుకున్న సంపదలన్నీ ఆపదలే. నీకు హాయిగా నీ జీవితం జరుగుతూ ఉన్నంత కాలం ఏమీ తెలీదు. నీ జీవితానికి ఏదైనా అడ్డంకి వచ్చిందంటే అప్పుడు అర్థమవుతుంది ఈ సంపద అనేది ఆపదను తీసుకొస్తుంది అని. ఒక డబ్బు బ్యాగ్తో ఎవరైనా రోడ్లో పోతున్నారు, 10 మందికి తెలిసింది, ఆ 10 మందిలో ఇద్దరు చెడ్డవాళ్ళు ఉండొచ్చు. వాళ్ళు ఏం చేస్తారు? మనల్ని చంపేసి ఆ డబ్బు తీసుకెళ్లిపోతారు. కాబట్టి సంపదలన్నీ ఆపదలే. వీటిపై దృష్టి లేకుండా ఉండుటే నిజమైన విజయము. వీటన్నింటి పట్ల దృష్టి లేకుండా, అట్లని డబ్బు సంపాదించకూడదా అంటే సంపాదించాలి, కానీ ఎట్లాగా ఉండాలి నీ స్థితి? అది ఉన్నా లేకపోయినా ఒకే సమస్థితిలో ఉండడం నేర్చుకోవాలి. అప్పుడు దుఃఖము అనేది ఉండదు. ఎప్పుడైతే నువ్వు దాని మీద బంధం, వ్యామోహం, అనురాగం పెంచుకుంటావో అప్పుడు దుఃఖం అనేది ఉంటుంది. అది పోయినా కూడా నువ్వు దుఃఖం లేకుండా ఉన్నావు అంటే అది ఉన్నతమైన స్థితి. సాధనలన్నీ అన్ని వేళలా అన్ని చోట్ల సర్వాతిశయమైన మేలు కలుగు చేస్తాయి. కావున మానవుడు ఆ శుభ ప్రయత్నం వదలకూడదు. సాధనలన్నీ అన్ని వేళలా అన్ని చోట్ల సర్వాతిశయమైన మేలు, నీకు ఎప్పుడు సాధన నువ్వు బ్రహ్మాండంగా చేసుకుంటూ ఉంటే ఆ సాధన నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు ఉపయోగపడుతుంది. ఎక్కడ పరిస్థితులకు అక్కడ నీకు అనుకూలిస్తారు భగవంతుడు. నువ్వు ఎప్పుడైతే సాధనలో హైర స్థితికి వస్తావో నీకు ఎక్కడికైనా వెళ్తే ఏమేమి అవసరం అవుతాయో అవన్నీ వనగూడిపోతాయి ఆటోమేటిక్ గా. ఆస్ట్రల్ మాస్టర్స్ నీకు అన్ని పనులు, నీకు ఇబ్బంది కలగకుండా అన్ని పనులు చక జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. కావున మానవుడు ఆ శుభ ప్రయత్నం వదలకూడదు. కాబట్టి ధ్యానాన్ని ఎప్పుడు కూడా, సాధనను ఎప్పుడు కూడా వదలకూడదు. నువ్వు సుఖంగా ఉండాలి అంటే ఆ సాధన నీకు ఎంతో ఉపయోగపడుతుంది. ఎలా కాపాడుతారంటే ఒక పక్షి తన రెక్కల కింద బిడ్డల్ని ఎలా కాపాడుతుందో అలా భగవంతుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు. ఇక్కడ మనం చిన్న కథ ఒకటి చెప్పుకుందాము. ఒక వ్యక్తికి జీవితంలో కొన్ని
ఆ నడిచిన జీవితంలో చూసుకుంటే అతను నా తన రెండు పాదాలు కాక పక్కన భగవంతుడి పాదాలు కూడా రెండు ఉంటాయి. అంటే నాలుగు పాదాలు ఉంటాయి. ఎక్కడి నుంచి తన సుఖభోగాలు అనుభవిస్తూ ఉన్నంత కాలం నాలుగు పాదాలు ఉంటాయి. తనకి కష్టం వచ్చినప్పుడు రెండు పాదాలే ఉంటాయి. ఆ తర్వాత ఆ కష్టం తీరిపోయిన తర్వాత మళ్ళీ నాలుగు పాదాలు ఉంటాయి. అప్పుడు ఆడు అడుగుతాడు, భగవంతుడిని అడుగుతాడు, నువ్వు ఎంత పక్షపాతివో తెలుసా అంటాడు. అవునా, ఎందుకు నాయనా అంటాడు. చూడు, నాకు సుఖాలు ఉన్నప్పుడేమో నాతో కూడా ఉన్నావు, నాకు కష్టం వచ్చినప్పుడు నన్ను వదిలేశావు, నా పాదాలు మాత్రమే ఉన్నాయి. మళ్ళీ ఆ కష్టం తొలగి నేను సుఖంలోకి రాగానే మళ్ళీ నాతో కూడా ఉన్నావు, నాలుగు పాదాలు ఉన్నాయి, చూడు నువ్వు పక్షపాతివే కదా మరి అని అంటే, అప్పుడు భగవంతుడు చెప్తాడు, రే నువ్వు సుఖంలో ఉన్నప్పుడు నీ పక్కన కూడా నడిచాను, కష్టంలో ఉన్నప్పుడు నువ్వు నడవలేకపోతే నీ భుజాలు ఎత్తుకొని నిన్ను నా భుజాల మీద ఎత్తుకొని నడిపించాను, బాగా కళ్ళు పెట్టి చూడు, అవి నీ పాదాలో నా పాదాలో తెలుస్తాయి. మళ్ళీ నీకు సుఖం వచ్చినప్పుడు, నువ్వు తట్టుకోగలిగే స్థితి వచ్చినప్పుడు నిన్ను నా భుజాల మీద నుంచి దించి నీ పక్కగా నడిచాను అని చెప్తాడు. అంటే మనం ఎప్పుడైతే సాధనా మార్గంలో ఉంటూ మంచి పనులు చేస్తూ ఉంటే ఆ భగవంతుడు మనల్ని అనుక్షణం కాపాడుతూ ఉంటాడు. సమస్త సుఖదుఖములను సమూలంగా పోగొట్టగలిగేది ఒక ఆత్మజ్ఞానమే. నీకు ఆత్మజ్ఞానం అనేది ఉంటే సమస్త సుఖదుఖాలన్నీ కూడా సమూలంగా వెళ్ళిపోతాయి. సుఖమును స్వీకరించవు, దుఃఖాన్ని కూడా స్వీకరించవు ఎప్పుడు ఆత్మజ్ఞానంతో ఉన్నప్పుడు. మానవుడు ఆపదలకు నెలవైన భోగ దృష్టిని, లోక విషయాలలో ఉన్న దోష దృష్టిని విచారణ చేయాలి. ఆపదలకు నెలవైన భోగ దృష్టిని, ఏ ఏ భోగాలు అనుభవిస్తే మనకి ఎట్లాంటి మంచి వస్తుంది, చెడు వస్తుంది అనేది చూడాలి. అలాగే లోక విషయాలలో ఉన్న దోష దృష్టిని, లోకంలో జరిగే దోష దృష్టిని కూడా విచారణ చేయాలి. అంటే ఏది ఎలా ఉంది అనేది గమనిస్తూ ఉండాలి. ఏ మానవుడైతే అహంకారం అనే కలుపు మొక్కను హృదయ కమలం నుండి తీసి పారేస్తాడో వానిలో సంసార వినాశకరమైన జ్ఞానము అనేక విధాలుగా వృద్ధి చెందును. ఏ మానవుడైతే అహంకారం అనే కలుపు మొక్కను తీసివేస్తాడో వాని సంసారం తీసి పారివేస్తాడో వానిలో సంసార వినాశకరమైన జ్ఞానము అనేక విధాలుగా వృద్ధి చెందును. నీలో అహంకారం ఉన్నంతసేపు నిన్ను ఎదగనీయకుండా చేస్తూ ఉంటుంది. నేను చెప్పిందే వినాలి, నా పెత్తనమే జరగాలి, నేనే గొప్ప, మిగతా అందరూ ఇట్లుంటుంది అనమాట అహంకారం. నేను కాబట్టి ధ్యానం చేస్తున్నాను, నేను కాబట్టి జ్ఞానాన్ని అందిస్తున్నాను. అహంకారం అనమాట. చేసే కొద్దీ నేను 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 అనే అహంకారం పెరుగుతూ ఉంటుంది. ఆ అహంకారాన్ని ఎప్పుడైతే తీసేస్తావో, జ్ఞానాన్ని పెంపొందించుకుంటావో, జ్ఞానాన్ని స్వీకరిస్తూ అందరూ చెప్పే సబ్జెక్టుని స్వీకరిస్తూ ఇంకా ఇంకా నీలో జ్ఞానాన్ని పెంపొందించుకునే అవకాశం ఉంటుంది. ఎప్పుడు అహంకారం లేనప్పుడు. అహంకారం ఉందనుకోండి, వీడు చెప్తే నేను ఇదేంది, మాకంతా తెలుసులే, ఏది మంచో ఏది చెడో తెలుసులే. ఎక్కువగా ఇప్పుడు పిల్లలు చెప్తూ ఉంటారు ఆ మాట, నువ్వేంటమ్మా ఇంకా ఇట్లాగే ఉన్నావు, మార్పు లేకుండా, మాకు తెలుసులే ఏది మంచో ఏది చెడు అని. అంటే మిడిమిడి జ్ఞానంతో మాట్లాడే మాటలు అన్నమాట. పెద్దవాళ్ళదేంటి అనుభవ జ్ఞానం, పిల్లలదేంటి మిడిమిడి జ్ఞానం. కాబట్టి మిడిమిడి జ్ఞానంతో ఏ పనులైనా చేసినప్పుడు ఆ పనుల వల్ల దుఃఖమే వస్తుంది. అహంకారం నశించి పూర్ణస్థితి లభించినప్పుడు వానికి భోగాలన్నీ నీరసాలే రోగాలే, అవి విషం కలిపిన రసం లాంటివి. అహంకారం నశించి పూర్ణ స్థితి లభించినప్పుడు ఈ భోగాలన్నీ కూడా వాళ్ళకి నీరసాలుగానే రోగాలుగానే ఉంటాయన్నమాట. అంటే వీటన్నిటికీ భోగాల పట్ల ఇష్టపడరు వాళ్ళు, అలా నిరాడంబరంగా జీవించడానికే ఇష్టపడతారు. అవి ఏంటి అంటే ఈ భోగాలన్నీ విషం కలిపిన రసం లాంటివి, వాళ్ళకి విషతుల్యంగా ఉంటాయి. ఇప్పుడు గొప్ప గొప్ప వాళ్ళు చూడండి, పొగిడితే కూడా ఒప్పుకోరు. మీరు అంత గొప్ప వాళ్ళు, ఇంత గొప్ప వాళ్ళు అంటే, నేను సామాన్య మానవుడిని, నన్ను అలా పొగడద్దు, నాకు నచ్చదు అంటారు. అంటే ఏ విషయాల పట్ల అనురక్తి అనేది ఉండదు వాళ్ళకి. వాళ్ళు ఏది అందుబాటులో ఉంటే దాన్నే తృప్తిగా అనుభవిస్తూ జీవిస్తూ ఉంటారనమాట. భోగాలపై మానవునికి అభిరుచి తగ్గినచో మోక్షం ముంగిట్లో ఉన్నట్లే. ఎప్పుడైతే మనకి భోగాలపై అభిరుచి ఉంది అని
అభిరుచి తగ్గిపోతే ఆటోమేటిక్ గా మనం మోక్షంలో ఉన్నట్లే అన్నమాట. మానవుడు విచారణ లేకుండా భోగాలను విడవడం చాలా కష్టం. విచారణ వల్ల భోగాలలో ఉండే దుఃఖంతో కూడుకున్న దోషభూయిష్టమైన నైజం బయటపడును. అప్పుడే భోగాలను విడవగలము. మానవుడు విచారణ లేకుండా భోగాలను విడవడం చాలా కష్టం. భోగం అంటే మనకి స్వీట్ తినడం అనుకోండి. స్వీట్ బాగుందని ఎన్ని తింటాము? 4 తింటాం, 5 తింటాం. ప్రతిరోజు అదే విధంగా తిన్నారనుకోండి, కొన్ని రోజులకి షుగర్ వస్తుంది. స్వీట్ తింటేనే షుగర్ వస్తుందా అమ్మా, మరి ఇంత ముందంతా రాలేదు కదా అని మీరు ఎవరికైనా సందేహం రావచ్చు. ఇంత ముందు ప్రజలు కాయ కష్టం చేసుకునేవాళ్ళు, అందువల్ల ఎంత తిండి తిన్నా కూడా వాళ్ళకి కరిగిపోయేది. ఇప్పుడు ఏంటంటే పనులు తగ్గిపోవడం వల్ల ఆ ఆ షుగర్ కి సంబంధించిన లెవెల్స్ అన్ని బాడీలో అలాగే ఉండిపోయి, అంటే శ్రమ లేదు, శ్రమ లేనందువల్ల ఖర్చు అవడంలా, నీ ఎనర్జీ ఖర్చు అవడంలా, ఆ ఎనర్జీ అంతా అలాగే ఉండిపోయి దానికి తగినంత ప్రాంక్రియాస్ తగినంత శక్తిని, అదే ఆ ఎనర్జీని ఖర్చు చేయడానికి తగినంత ప్రాంక్రియాస్ దాన్ని పైత్య రసాన్ని రిలీజ్ చేయడం లేదనమాట. అట్లా ఏంటి అంటే విచారణ లేకుండా భోగాల పట్ల నువ్వు విషయాలతో అనురక్తిగా గాని ఉంటే వాటిని వదలడం కష్టం. ఎప్పుడైతే ఆత్మ విచారణతో ఇది మనం చెయ్యొచ్చా చేయకూడదా, ఇది అనుభవించచ్చా అనుభవించకూడదా అని మనం విచారణ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా వాటిని వదిలేయడం జరుగుతుంది. మనస్సు వృద్ధి చెందితే సంసారం, మనస్సు నాశనం అయితే మోక్షం ప్రాప్తించును. ఎప్పుడు మనసు ఆలోచిస్తూనే ఉందనుకోండి, అది సంసారం. అదే మనస్సును గాని పక్కకు పెట్టేసి అలా నిరామయంగా నిశ్చలంగా అన్ని పనులు చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, అదే మోక్షం. అంటే ఇంక అక్కడ కర్మ అనేది ఏర్పడదు. నువ్వు చేసే పనుల పట్ల నీ మనస్సు లేకపోతే కర్మ అనేది ఏర్పడదు. మనస్సు శరీరం రెండు కలిసి చేస్తేనే కర్మ అనేది ఏర్పడుతుంది. మానసిక కర్మ కావచ్చు, శారీరక కర్మ కావచ్చు. నీ మనస్సుని పక్కకు పెట్టేసి నువ్వు పని చేస్తూ ఉన్నావు అనుకోండి, అంటే మంచి పనులండి, నేను మనసుని పక్కన పెట్టేసి ఒకరిని పొడి చేశాను నా కర్మ అంటది కదా అని అనద్దు. మనస్సును పక్కన పెట్టేసి మంచి పనులు చేసుకుంటూ పోతూ ఉంటే అదే మోక్ష స్థితి. అంటే నువ్వు దానికి అక్కడ ఏమి అంటడాలని, అంటడం అంటే నీ మనసు పని చేస్తే అంటుతుంది, నీ మనసు పని చేయకపోతే అంటదనమాట. మానవునికి మనసే శత్రువు మరియు మనసు మిత్రుడు కూడాను. నీ మనసు నీతో వైనంగా ఉంటే మిత్రుడు, నీకు వ్యతిరేకంగా ఉంటే శత్రువు. కొన్ని కొన్ని విషయాలకి మన మనస్సు వ్యతిరేకిస్తుంది, అప్పుడేమో మన మనస్సు శత్రువుగా ఉంటుంది. నా మనస్సు నా మాట వినడం లేదు అంటుంటారు, కొన్ని విషయాల పట్ల మనం అంటూ ఉంటాం, అప్పుడేమో మన మనస్సు శత్రువుగా కనబడుతుంది. మనకి మంచి విషయాలుగా మంచిగా జరుగుతూ ఉన్నప్పుడు మన మనస్సు కొన్ని సలహాలు ఇస్తూ ఉంటుంది, అప్పుడు మంచి మిత్రుడిగా కనబడుతుంది అన్నమాట. నిజానికి బంధం లేదు, మోక్షం లేదు, ఇవి రెండు మనస్సు కల్పించినవే. కావున మనస్సు నశించితేనే వీటికి తావు లేదు. నిజంగా బంధం లేదు, మోక్షము లేదు, అసలు ఇవి రెండు ఏమీ లేవు. ఎప్పుడు ఉంటాయి? నీ మనస్సు అనేది ఉంటే ఉంటాయి, మనస్సు అనేది లేకపోతే ఇవేవి ఉండవు. మానవుని మనస్సుకు ఎప్పుడైతే ఇంద్రియ సుఖాలు రుచించవో వాడు సంసార సాగరంను దాటిన వాడవుతాడు. ఇంద్రియ సుఖాలు, ఇంద్రియాలు మనకి పంచేంద్రియాలు, 2 కళ్ళు, 2 చెవులు, నోరు, 2 కళ్ళు, 2 చెవులు, నోరు, ఇవి పంచేంద్రియాలు అంటారు. ఇవి అన్ని నశించాయంటే, ఇవి ఎప్పుడు రుచించవో వాడు సంసార సాగరమును దాటిన వాడవుతాడు. అంటే ఈ ఇంద్రియాలు అంటే 2 కళ్ళు, చూసే దృష్టి పట్ల ఇష్టం లేదనుకోండి, అలాగే వినే మాటల పట్ల ఇష్టం లేదనుకోండి, తినే తిండి పట్ల ఇష్టం లేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది? సంసార సాగరంను దాటిన వాడవుతాడు. మనకి యోగి వేమన గురించి చెప్తారు కదా, ఆయన ఎంతో అన్ని అనుభవిస్తాడు, ఆ తర్వాత విరక్తి భయం కొన్ని కారణాల వల్ల వైరాగ్య స్థితికి వస్తాడనమాట. అందుకే మనకి ఒక పాయింట్ కూడా ఉంది, బ్రహ్మం గారు వాళ్ళు ఏం చెప్తారంటే, భోగి కానివాడు యోగి కాలేడు, మోక్షగామి కాలేడు అనే పాయింట్ కూడా ఉంది. అంటే అన్ని పక్కకి పెట్టేసి విరాగిగా ఉంటూ మోక్ష స్థితికి రావచ్చు, అన్నింటినీ చక్కగా అనుభవిస్తూ ఆ అనుభవించే దాని పట్ల వైరాగ్యంగా ఉంటూ
మోక్ష స్థితికి రావచ్చు. రెండూ ఉన్నాయి. భోగి కానివాడు యోగి కాలేడు అనేది ఉంది. భోగితనంతో అంటే అన్ని భోగాలు లేకుండా సన్యాసి జీవితం గడుపుతూ మోక్ష స్థితికి కూడా రావచ్చు. కానీ సంసారంలో ఉంటూ మోక్ష స్థితికి రావడం చాలా తక్కువ జన్మలు పడుతుంది. సన్యాసిగా ఉంటూ మోక్ష స్థితికి రావడం ఎక్కువ జన్మలు పడుతుంది. ఎందుకు అంటే వాళ్ళు అరిషడ్ వర్గాలని అధిగమించలేరు. మీరు చూడండి, ఏ ఋషులు కూడా ఎంతసేపు ఎవరో ఒకరిని శపిస్తూనే ఉంటారు. శపించడం, వాళ్ళ తపశక్తిని అంతా పోగొట్టుకోవడం, చేతిలో నీళ్లు పోసుకోవడం, ఆ కమండలంలో ఎప్పుడు నీళ్లు ఉంటాయి, చేతిలో నీళ్లు పోసుకోవడం, ఎవరో ఒకరిని వాళ్ళకి వీళ్ళని ఇబ్బంది పెట్టే వాళ్ళు కావచ్చు, వీళ్ళకి నచ్చని విషయాలు కావచ్చు, ఏదో ఒక దాని మీద చేతిలో నీళ్లు పోసుకొని మంత్రం చెప్పిస్తూ వాళ్ళని శపిస్తూనే ఉంటారు. వాళ్ళ అరిషడ్ వర్గాలు అనగలేదు. అక్కడే మనకు అర్థమైపోతుంది. అంత ఋషులు కూడా వాళ్ళ అరిషడ్ వర్గాలు అనగలేదు. పైగా మళ్ళా ఏం చెప్తారంటే, ఈ విధంగా నా చేత భగవంతుడు చెప్పించాడు అని అంటే ఏదో మంచి జరగాలనే రాసి ఉంటుంది అని చెప్తారు. విష్ణువు మానవ జన్మలు ఎత్తడానికి కారణం కూడా అదే అన్నమాట. ఒక ఋషి శపిస్తాడు, నువ్వు మానవ జన్మలు ఎత్తుతూ ఉండు అని చెప్పి. అప్పుడేమంటారు దానికి, స్వామి నా నోటి గుండా వచ్చింది అంటే ఇది లోక కళ్యాణం కోసమే అని అంటారు. అంతేగాని వీళ్ళు అరిషడ్ వర్గాల్ని అందరూ అంత బాగా జయించారనమాట. అందుకనే ఏంటంటే సంసారంలో ఉంటూ అరిషడ్ వర్గాలని తక్కువ జన్మలలో జయించవచ్చు, అనుభవపూర్వకంగా ఉంటుంది ఇది. ఇంకా ఇక్కడ మళ్ళీ వెనక్కి పోవడం అనేది ఉండదు అని మనకి పెద్దవాళ్ళు చెప్పడం జరుగుతుంది. సుఖ మహర్షి కూడా అదే కదా. ఇప్పుడు జనకుడు విదేహుడు అంటారు, అంటే ఆయన శరీరానికి అతీతంగా ఉంటాడు. సుఖ మహర్షి ఏమంటాడు, సన్యాసి జీవితంలోనే మోక్ష స్థితికి వెళ్ళొచ్చు, సంసారిగా ఉంటూ ఆ కర్మలో ఆ బంధంలో ఇరుక్కొని ఉంటారు, అది ఎట్లా కరెక్ట్ అవుతది, హాయిగా రాజ్యాన్ని పరిపాలిస్తూ భార్య బిడ్డలతో భోగాలు అనుభవిస్తూ అన్ని సుఖాలు అనుభవిస్తూ ఉంటే మోక్ష స్థితికి ఎట్లొస్తాడు అని అంటాడు శుకుడు. జనకుడు ఏమంటాడు, సంసారంలో ఉంటూనే తొందరగా మోక్ష స్థితికి వస్తాడు అని మనకి జనక మహారాజు చెప్తారు. ఇది దేవి భాగవతంలో వస్తుంది అనమాట. అట్లా ఏంటి అంటే, నువ్వు మోక్ష స్థితికి రావాలి అంటే సంసారాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు. సంసారంలో ఉంటూ సంసారానికి అతీతంగా దేనికి అంటకుండా నీ పనులు నువ్వు చక్కగా చేస్తూ ఆ మనస్సు అనే దాన్ని పక్కకు తప్పించావంటే అదే మోక్ష స్థితి. సంకల్పాలు తప్ప మరొక సంసార దుఃఖమేమీ లేదు. సంకల్పాలు నశించినట్లయితే మోక్షమే, ఆనందమే, ప్రశాంతతే. నువ్వు సంకల్పాలు చేస్తున్నంత కాలం సుఖమో దుఃఖమో మంచో చెడో ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. అక్కడ నీకు మోక్ష స్థితి అనేది రాదు. ఎప్పుడైతే నువ్వు సంకల్పాలు మానేస్తావో, ఏది నీ దగ్గరికి వస్తే దాన్ని అనుభవిస్తూ ఉంటావో అదే మోక్ష స్థితి. రాగము, ద్వేషము, తపస్సు, క్రోధం, మదం, మాత్సర్యం వీటిని వదలకుండా చేసే తపస్సు, దానం అన్ని పనికిమాలినవే కాని వాస్తవ సాధనాలు కావు. అరిషడ్ వర్గాలు రాగము, ద్వేషము, తపస్సు, క్రోధం, మదం, మాత్సర్యం వీటిని ఏమి వదలకుండా నువ్వు చేసే ఆత్మ విచారణ, తపస్సు, దానం అన్ని పనికిమాలినవే కాని వాస్తవ సాధనాలు కావు. అంటే ఈ అరిషడ్ వర్గాలు వదలకుండా నువ్వు చేసే తపస్సు పనికిరాదు, నువ్వు చేసే దానం కూడా పనికిరాదు. ఎందుకు అంటే దానం చేసినప్పుడు నీ భావన ఎలా ఉంటుంది, అరిషడ్ వర్గాలు వదలకపోతే నేను దానం చేశాను నాకు పుణ్యం వస్తుంది, ఇట్లాంటి భావన ఉంటుంది. కాబట్టి ఆ భావనతో చేస్తావు కాబట్టి అక్కడ కర్మలో ఇరుక్కోవడం జరుగుతుంది. అంటే మోక్షం అనేది నీకు అక్కడ రాదు. కోపము కలిగిన సాధనముల యొక్క సాధన నిష్ఫలమే. కావున శీల సంపద కలిగి ఉండాలి. కోపంతో చేసే సాధన, కొంతమంది కోపంతో చేస్తారు, సాధన కూడా కోపంతో చేస్తారు. సిగ్గు లేదా, ఇన్నేళ్ళ నుంచి చెప్తుంటే ధ్యానం చేయమంటే చేయవే, ఇప్పుడన్నా తెలుసుకో, ఇప్పుడన్నా సాధన చెయ్యి అని మనం ఎవరినైనా అన్నామనుకోండి, పోనీ మనల్ని ఎవరైనా అన్నారనుకోండి, కోపం వస్తుంది. నేను ఈ రోజు నుంచి చేస్తా సాధన అని కఠోర నిర్ణయం తీసుకుంటారు. ఖచ్చితంగా చేస్తాను, నేను సాధన చేసిన తర్వాతే అన్నం తింటాను అంటారు. ఆ కఠోర నిర్ణయం ఎంతసేపు ఉంటుంది, కాసేపే, ఒక రోజు 2 రోజులు, లేదు కాదు కూడదంటే నెలే.
ఎందుకు అంటే ఆ కోపంలో తీసుకున్న నిర్ణయం అది. నీకై నువ్వు సహజ సిద్ధంగా తీసుకున్న నిర్ణయం అయితే ఎక్కువ కాలం కొనసాగుతుంది. కోపంలో తీసుకున్న నిర్ణయం అయితే కొన్ని రోజులు మాత్రమే సాగుతుంది. కాబట్టి ఆ సాధన వల్ల ఏమీ ఉపయోగం ఉండదు. పాపాలన్నింటికి కోపమే కారణం. కోపం కలవానిని అందరూ శత్రువుగా చూస్తారు. శాంతితో కోపాన్ని తగ్గించాలి. మనం చేసే పాపాలన్నింటికి కోపమే కారణం అంట. కోపం కలవానిని అందరూ శత్రువుగా చూస్తారు. ఇది మాత్రం కరెక్టే. శాంతితో కోపాన్ని తగ్గించాలి. ఆ కోపం వల్ల ఏమవుతుంది? ఆ ఎమోషన్ కోపంలో ఆ దాని వల్ల ఏమవుతుంది? టాక్జిన్స్ రిలీజ్ అవుతాయి. టాక్జిన్స్ రిలీజ్ అయ్యి అవన్నీ ఎక్కడో చోట స్టోర్ అవుతాయి. ఆ టాక్జిన్స్ ఎక్కడైతే స్టోరేజ్ అవుతాయో అక్కడ అనారోగ్యం రావడం జరుగుతుంది. అందుకే మన పెద్దవాళ్ళు తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అని మనకి ఎప్పుడో పెద్దవాళ్ళు చెప్పున్నారనమాట. కాబట్టి ఆ కోపాన్ని తగ్గించాలి అంటే శాంతంగా ఉండడమే. దయతో కాఠిన్యాన్ని, త్యాగంతో లోభాన్ని, వైరాగ్యంతో బంధాలను జయించాలి. దయతో కాఠిన్యాన్ని అంటే ఆ ఏదైనా నీకు ఇష్టపడలేదు, వాళ్ళు చేసే పని నచ్చట్లేదు అంటే దాని పట్ల దయ చూపాలి. కాఠిన్యాన్ని దయతో మనం గెలవగలగాలి. అలాగే త్యాగంతో లోభాన్ని, లోభం అంటే పిసనారితనం. ఈ పిసనారితాన్ని త్యాగం అంటే నీ దగ్గర ఉన్న డబ్బుని లేదంటే నీ శారీరక శ్రమని దానం చేయాలి. అలాగే వైరాగ్యంతో బంధాలను జయించాలి. మన బంధాలని వైరాగ్యంతో అంటే బయట వాళ్ళతో ఎలాగైతే ఉంటావో నీ వాళ్ళతో కూడా అలాగే ఉంటే దాన్ని వైరాగ్యం అని అంటాం. అంటే బయట వాళ్ళకి ఏదైనా నష్టం జరిగింది, నువ్వు కూర్చొని ఏడుస్తావా? ఏడవు కదా. అదే నీ వాళ్ళకి నష్టం జరిగింది, కూర్చొని ఏడుస్తావు. బయట వాళ్ళకి ఏదైనా జరిగితే నువ్వు ఎలా అంటుకోకుండా ఉంటావో నీ వాళ్ళకి ఏదైనా నష్టం జరిగినా కూడా అలాగే ఉంటే అదే ఆ వైరాగ్య స్థితి అన్నమాట. శ్రద్ధ ధైర్యం సాధకుని ఉన్నత స్థితికి చేర్చును. అశ్రద్ధ అధైర్యం మానవుని పతనానికి దారి తీయును. శ్రద్ధ ధైర్యం సాధకునికి ఉన్నత స్థితికి వెళ్ళొచ్చు. అశ్రద్ధ అధైర్యం, అశ్రద్ధ ఈ సాధనలో జరిగేది మెయిన్. అధైర్యం కన్నా కూడా అశ్రద్ధ ఎక్కువ. ఒకరోజు చేస్తాం, 2 రోజులు మానేస్తాం. అందుకే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది. ఇవి ఎప్పుడే ఈ అశ్రద్ధ ధైర్యం గాని ఉంటే మానవుని పతనానికి దారి తీయను. అంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది, ఇంకా ముందుకు పోవడం అనేది ఉండదన్నమాట. ఎవరిని రమ్మని గాని పొమ్మని గాని ఎక్కడికి పోతున్నావని గాని నీవెవరివని గాని అడగని వారికి సర్వాత్మ భావము సిద్ధించును. ఎవరిని రమ్మని గాని పొమ్మని గాని ఎక్కడికి పోతున్నావని అంటే ఏ విషయాల పట్ల నీకు అనురక్తి లేకుండా ఉంటే అప్పుడు అన్నింటి పట్ల సర్వాత్మ భావన, అన్నింటి పట్ల ఒకటే భావన అన్నమాట కలుగుతుంది. అంటే ఆ ఇతరుల విషయాల పట్ల అనురక్తి అనేది లేదు అని అక్కడ అర్థం. తలంపులు లేకుండా మౌనంగా ఉండుటే సర్వమును. తలంపులు లేకుండా ఉండటే మోక్షం. తలంపులు లేకుండా ఉండటమే సహజ స్థితి. తలంపుల జాడయే లేనిది పూర్ణ స్థితి. తలంపులు లేకుండా మౌనంగా ఉండటయే సర్వమును. తలంపులు అంటే ఆలోచనలు. అన్నమయ్య చెప్తాడు కదా మనకి, ఆ తలపులు బోడులవ్వాలి కానీ తలలు బోడులవ్వడం కాదు అని చెప్తాడు. తలపులు అంటే ఆలోచనలు, బోడులవ్వడం అంటే ఏమీ లేకుండా ఉండడం. నువ్వు ఆలోచనలు ఏమీ లేకుండా ఉన్నప్పుడు నువ్వు కర్మకు అంటకుండా ఉంటావు. నీవు తలలు బోడులు అవ్వడం అంటే నువ్వు పోయి వెంట్రుకలు ఇచ్చినంత మాత్రాన నీకు మోక్ష స్థితి రాదు. మనం ఏమంటాం? వెంకటేశ్వర స్వామికి తలనీలాలు సమర్పిస్తే మోక్షము అంటారు, లేదంటే పాపం నశిస్తుంది అంటారు. అవేమీ కాదు. ఏం చేసుకుంటాడు ఆయన? ఆ వెంట్రుకలు తీసుకొని ఏం చేసుకుంటాడు? పోనీ అవి వేలం పాటేస్తే కావాల్సినంత డబ్బు వస్తుంది. ఆయన ఏమన్నా అనుభవిస్తాడా వాటిని? కాదు కదా. ఆయనకి నీ నీ వెంట్రుకలు కాదు కావాల్సింది, నీ అసలైన ఆత్మతత్వం, నీ అసలైన ప్రేమ, భక్తి. అసలైన భక్తి కావాలి ఆయనకి. ఆ అసలైన భక్తి కోసమే మనకి శ్రీకృష్ణ తులాభారం అనే దాంట్లో మనకి చూపించారు. అక్కడ ఎంత నగలేసినా గానీ ఆయన తోగడు. ఆ రుక్మిణీదేవి భక్తితో ఒక తులసి దళం వేయంగానే తూగిపోతాడు. భగవంతుడు మన నుంచి ఆశించేది ఆడంబరాలు, భారీ ఎత్తున నైవేద్యాలు,
లేదంటే భారీ ఎత్తున పూలమాలలు పూలతో చేసే కాదు. నీలో ఉండే ఆర్తి, అసలైన భక్తిని మాత్రమే భగవంతుడు చూస్తాడు. అదే వాళ్ళు చెప్పడం, తలంపులు లేకుండా మౌనంగా ఉండటే సర్వమును. తలంపులు లేకుండా ఉండటయే మోక్షం. నీలో ఎట్లాంటి ఆలోచనలు లేకుండా అలా జరిగే దాన్ని చూస్తూ ఉన్నావంటే అదే మోక్షం. తలంపులు లేకుండా ఉండటే సహజ స్థితి. అసలైన స్థితి నిజంగా మనది అదే. ఈ మనస్సు అనేది ప్రవేశించి వాటిని వీటిని అన్నింటినీ కలబెట్టేస్తూ ఉంటుంది. తలంపుల జాడియే లేనిదే పూర్ణ స్థితి. నీలో ఏ ఆలోచనలు లేకుండా అలా నిరామయంగా నిశ్చలంగా ఉండడమే పూర్ణ స్థితి అన్నమాట. రమణ మహర్షి దగ్గరికి ఒక భక్తుడు వచ్చి, స్వామి, నా మనసు మాట వినడం లేదు, ఎప్పుడు ఏ ఒక ఆలోచనలు వస్తూ ఉన్నాయి, దీనికి మీరు ఏదైనా నాకు మంత్రం గాని ఏదో ఒకటి గాని అనుగ్రహించండి అని అంటే, ఆయన అరమాయన కదా, ఫస్ట్ లో ఆయనకి తెలుగు రాదు. ఆయన దగ్గర శేషాద్రి అనే ఆయన వచ్చి చేస్తాడు. ఆయన తెలుగు అతను అనమాట, ఆంధ్ర నుంచి వెళ్ళిన అతను. ఆయన ద్వారా తెలుగు మాట్లాడడం, తెలుగు రాయడం అనేది నేర్చుకుంటాడు. ఇక్కడనే ఆంధ్ర నుంచి వెళ్ళిన వాడు అడిగితే ఆయన ఏమంటాడు, చుమ్మా ఇరిక్కే అని అంటాడు. వాడికి ఆ అర్థం కాదు కాబట్టి, నేను స్వామిని నా మనసు నిలబడాలంటే ఏదైనా సలహా ఇవ్వండి, ఉపదేశం ఇవ్వండి అని అడిగితే, ఈయనేంది నన్ను తిడుతున్నాడు అని ఆ లోపల నుంచి బాధగా బయటకు వచ్చి అలాగే బాధగా తలంచుకొని పోతూ ఉంటే, అక్కడ ఉండే శిష్యుడు అక్కడ అడుగుతాడు, ఏంటి లోపలికి వెళ్ళేటప్పుడు మామూలుగా వెళ్ళావు, బయటకు వచ్చేటప్పుడు దిగులుగా వస్తున్నావేంటి అని అంటే, నేను ఈ మాదిరిగా స్వామీజీని అడిగితే ఆయన చుమ్మా ఇరిక్కే అన్నాడు, తిట్టాడు నన్ను అంటే, ఒరే పిచ్చోడా, చుమ్మా ఇరిక్కే అంటే అన్నింటిలో వేలు పెట్టబాకు, నోరు మూసుకొని ఉండని అర్థం. వేలుంది కదా అని అన్నింటిలో ఏలు పెట్టావు అనుకో, ఆ వేలు ఏదో ఒకటి గురికేస్తుంది. నువ్వు వేలు అంటే మనస్సు, అక్కడ మనస్సు అన్నమాట. ఆ మనస్సు అన్నింటిలో ఉందనంటే అక్కడ రాగము అనురాగము బంధం ఏర్పడుతుంది. నీ మనస్సును పనిచేయనీయకుండా అలా గమ్ముగా ఉన్నావంటే నీకు ఏ బంధము ఏర్పడదు అని ఆయన చెప్పడం. చుమ్మా ఇరిక్కే అంటే అన్నింటిలో తలదూర్చొద్దు అని అర్థం అంట. అట్లా అంటే చూడండి, భాష రానందువల్ల ఆయన మంచిగా చెప్తే వీడు చెడ్డగా అర్థం చేసుకున్నాడు. ఇక్కడే కర్మ అనేది చేరేది. అంటే నీ మనసులో భావాలే నీకు కర్మని అంటేట్లు చేస్తాయన్నమాట. భయాన్ని పరిశీలిస్తే అది ఊహల మీద ఆధారపడి ఉన్నట్లు తెలియను. భయం ప్రమాదాలను సృష్టించును. నేను ఆత్మను శరీరాన్ని కాదు అని దృఢ విశ్వాసము భయాన్ని శాశ్వతంగా పోగొట్టును. భయాన్ని పరిశీలిస్తే అది ఊహల మీద ఆధారపడి ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు పిల్లాడు బయట వెళ్తూ ఉంటాడు, మనం ఏం చేస్తాం, రే జాగ్రత్త అంటాము. ఏముంది మనకి లోపల, వెనక భయం ఉంది, వాడికి ఏమవుతుందో ఏమోనని. వాడు ఒక గంట లేటుగా వచ్చాడు అనుకోండి, ఇంకా కాకా వికలం అయిపోతుంది మనస్సు. అందులో ఇప్పుడు బయట పరిస్థితులు సరిగ్గా లేవు కాబట్టి రావాల్సిన టయానికి బిడ్డ గాని భర్త గాని రాకపోతే మన మనస్సు అతలాకుతలం అయిపోతుంది. ఏమేంటి అన్ని మొత్తం నెగిటివ్ ఆలోచిస్తుంది. అదే ఒక జ్ఞాని అయితే ఏం ఆలోచిస్తాడో తెలుసా, మేమంతా ఆయన ఏదో ఇబ్బంది వల్ల రావడం లేట్ అయింది, ఆయన తప్పకుండా వస్తాడు, మేమంతా హాయిగా ప్రశాంతంగా జీవిస్తాము, మేమంతా హాయిగా ప్రశాంతంగా జీవిస్తాము అని ఆ నెగిటివ్, ఆ భయం నుంచి పాజిటివ్ వైపుకి రావడం జరుగుతుంది. అక్కడ జ్ఞానికి అజ్ఞానికి తేడా అదే, ఏదో కాదు. వాళ్ళు ఒకలాగే ఉంటారు, వీళ్ళు ఒకలాగే ఉంటారు, కానీ వాళ్ళ ఆలోచన తీరులో మాత్రమే తేడా ఉంటుంది. భయం ప్రమాదాలను సృష్టించును. నీ భయమే నీకు అక్కడ ప్రమాదాన్ని సృష్టిస్తుంది. మనం ఏమంటాం, రే పడతావు రా అని అంటాం. వాడు పడ్డాక నేను చెప్పానా పడతావని అంటాడు. కానీ నువ్వు అన్న ఫోర్సే వాడిని పడేట్లు చేస్తుంది అక్కడ. ఎందుకనంటే పాజిటివ్ కన్నా నెగిటివ్ ఫోర్స్ ఎక్కువ వస్తుంది. ఏది ఫోర్స్ ఎక్కువైతే అది తొందరగా మేనిఫెస్ట్ అవుతుంది అనమాట. కాబట్టి నీ భయమే ప్రమాదాలను సృష్టించును. నేను ఆత్మను శరీరాన్ని కాదు అన్న దృఢ విశ్వాసము భయాన్ని శాశ్వతంగా పోగొట్టును. నేను ఆత్మను శరీరాన్ని కాదు అనే విశ్వాసం నీకు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్ గా ఆ భయం అనేది పోతుంది. మానవుడు ప్రపంచంలో గృహస్థుగా జీవిస్తున్నాడా లేక సన్యాసిగా జీవిస్తున్నాడా అన్నది ముఖ్యం కాదు. మనం గృహస్థుగా ఉన్నామా సన్యాసంగా ఉన్నామా అనేది ముఖ్యం కాదు. మన మనస్సును పనిచేయనీయకుండా అవసరమైనప్పుడు మాత్రమే పనిచేస్తూ ఏ వికారాలకు లొంగకుండా ఎప్పుడు మోక్ష స్థితిలో ఉండడమే. మోక్ష స్థితి అంటే ఆనందమైన స్థితి.
ఇంకా అక్కడ దుఃఖం అనేది ఉండదు. ఎప్పుడు ఒకలాంటి ఆనందమయ స్థితిలో ఉన్నావు అంటే ఈ భవబంధాలన్నింటికి నువ్వు దూరంగా ఉన్నావు అని అర్థం అన్నమాట. చాలా బాగా చెప్పారు మేడం క్లాస్. అవును మేడం, మీరు చెప్పిందంతా ప్రతిదీ సత్యమే మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏదంటే మేడం, మీరు చెప్పిన దాంట్లో అంటే ఉమ్, సంకల్పాలు పెట్టి ధ్యానాలు చేస్తున్నారు కదా మేడం. ఇప్పుడు ఇంకా పరిగెస్తున్నారు, అన్ని వదిలేయాలి ధ్యానంలోకి వచ్చాము, మళ్ళీ నాకు అది అవును కావాలి ఇది కావాలని మళ్ళీ సంకల్పాలతో మళ్ళీ ఇంకొకటి పట్టుకున్నారు. అసలు వదిలించుకోవడానికి ధ్యానం పట్టుకొని మళ్ళీ తగిలించుకోవడానికి సంకల్పాలు మేడం. అవును అంటే ఆ సంకల్పాలు లేని స్థితిలో కూడా ఉంటే చాలా బాగుంటుంది. అసలు బాగుంటుంది. అది కూడా కానీ మళ్ళీ ఫస్ట్ లో అలా లేదండి. ఫస్ట్ లో అలా లేదు. జనాలు పెరిగే కొద్దీ, మాస్టర్స్ పెరిగే కొద్దీ సంకల్ప ధ్యానం అనేది వచ్చింది. నాకు కూడా అదే అర్థం కాదు. కంటిన్యూషన్ సంకల్పాలు చెప్తూ ఉంటే నువ్వు ఇంకెప్పుడు ధ్యాన స్థితిలోకి వెళ్తావు? ధ్యాన స్థితి అంటే అంటే మళ్ళీ విశ్రాంతి పరిగెత్తారు. అవును స్థితి మేడం, అని మళ్ళీ పరిగెత్తడమే కదా. కదా మేడం. అది ఆ, జరిగింది అంటే లోకం గురించి కదండి. సంకల్పం అంటే ఏముంది, అబ్బాయికి జాబు, పెళ్లి, ఇంకొకటి ఎక్సెట్రా ఉంటాయి. అంటే మళ్ళీ ప్రపంచంలో పరిగెస్తున్నట్లే కదా. అవును అవును. ఆత్మస్థితిలో ఉండాలని ధ్యానాన్ని పట్టుకొని మళ్ళీ సంకల్పాలతో సాగిపోతా ఉంటాం మేడం. కానీ బిగినింగ్ లో అవసరం అవుతాయి. ఎందుకు అంటే ఏకంగా ఆత్మస్థితికి వెళ్ళడం అంత తేలిక కాదు. మన కోరికలను నెమ్మది నెమ్మదిగా నెరవేర్చుకుంటూ ఆ వైరాగ్యం అనేది నెమ్మదిగా అలవడుతుంది. ఒక్కసారిగా వైరాగ్యం రాదు. ఒకవేళ వచ్చినా కూడా అన్ఎక్స్పెక్టెడ్ గా వైరాగ్యం వచ్చినా కూడా కొన్ని రోజులే ఉంటుంది, నిలబడదు అది. అనుభవపూర్వకంగా వైరాగ్యం రావాలన్నమాట. అందుకే ఇందా అంటే అంతే చెప్తున్నా మేడం, కదా. పిల్లలు ఆ? నడక నేర్చుకున్నట్లు అనమాట మేడం. కింద పడి లేచి కింద పడితే బాగా కంటిన్యూషన్ ఆ. గా నడుస్తారు. అంటే భోగి కాని ఒకేసారి వాడు ఎక్కడ. యోగి కాలేదు అని చెప్పారని ఇందా చెప్పుకున్నాం కదా. అవునవును అవును. అది అంటే చాలా వాళ్ళు బాగుంది మేడం. అవును. సన్యాస జీవితంలో ఉంటూ ఆ సంసారం గురించి ఆలోచించే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అది కరెక్ట్ కాదు కదా. అవునవును. అది. ఉమ్, అందుకే పత్రిజీ గారు చెప్పాడు, అంటే ఉమ్, సంసారంలోనే నిర్వాణం పొందాలి అనేసి. ఆ పూర్తిగా ఇది వదిలేసేసి పరిగెత్తకుండా దీంట్లో ఉంటూ దీన్ని బ్యాలెన్స్ చేస్తూ మన ఉమ్, మనతో మనం కనెక్ట్ అయ్యి మనతో మనం ఎప్పుడు ఆనందంగా ఉండాలి అనేసి. అవును. మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ జనక మహారాజే. ఓకే. పరిగెత్తడం ఆపేసేయాలి, ఎప్పుడు మనతో మనం ఉండాలి ఆనందంగా. ఏ పని చేస్తున్నామో ఆ పనితో మమేకమై ఉమ్, ఉండాలి. అవును అదే ధ్యానం అంటే. ఇంకేంటో అదే మేడం, ధ్యానం అంటే అసలు అర్థం కాదనమాట. ఏది కుదరట్లేదు ఉమ్, కుదరట్లేదు కుదరట్లేదు అంటే, కుదరాలి అంటే ఉన్నోటి ఏంటి వదిలేస్తే కదా మేడం కుదరద్ది. చాలా మంది అలాగే అవును అంటారు. నాకు ఎంత ధ్యానం చేస్తే ఇంక లేచి వెళ్ళిపో లేచి వెళ్ళిపో అని చెప్పేస్తుంది లోపల నుంచి. అంటే అది కూడా ఇన్నర్ మాట్లాడుతుందేమో అనేసి చాలా మంది చాలా డౌట్ అడుగుతా ఉంటారు మేడం. అవును అంటే మనసే ఇబ్బంది పెడుతుంది, మనసే మోక్షం అంటారు, మనసే ప్రపంచంగా పరిగిస్తుంది. దాన్ని కరెక్ట్ దానికి వే చూపించాలి. ఆ, మళ్ళీ మనసు లేకున్నా నేనేం చేయను, నేను పెళ్లి చేసుకున్నా మా భార్య నేను చాలా ధ్యానం పట్టేసుకున్నాను నాకు ఎవరు పర్లేదంటే కూడా మళ్ళీ అది ఇంకొకటి కర్మ. పట్టుకొచ్చుకున్న అంతే వాళ్ళందరినీ కదా మరి. క్లారిటీగా మరి బంధం వేసుకొని వచ్చి వాళ్ళందరినీ పక్కకి నెట్టేస్తే అది కర్మే కదా. అవును. నేను నాకు బాగు వల్లే, నా భార్య వల్లే, పిల్లల వల్లే అంటే మళ్ళీ అదొక కర్మ. పట్టుకొచ్చుకున్న వాళ్ళంతా కర్తవ్యం అంతా నిర్వర్తించుకుంటూ మనతో ఉమ్, మనం ఉండి మమేకంగా ఉండిపోతే అది ఆత్మస్థితిలో ఉన్నట్లు. అవును చాలా బాగుంది మేడం. యాక్చువల్లీ రమణ మహర్షి గారి బోధనలు అంతే చాలా బాగుంటాయి మేడం. అంటే చూడండి, తను కూడా భిక్షాటనకి వెళ్తూ అంటే ఒక స్థితిలో ఉన్నప్పుడు తినడానికి అడిగి ఉమ్, వెళ్ళేవాడు. ఆ స్థితి దాటేశాక తన దగ్గరికి భోజనాలు అన్ని వచ్చేసేవి అన్నమాట. అవును ఉమ్, అంటే మనం కూడా అలా ఉండగలిగితే పరిగెడతాం కదా మేడం. ఆ ఆ, ఇదేమో రమణ మహర్షి గారి గురించి చాలా చెప్తారు, మాకు చాలా ఉన్నాయి ఇంట్లో, మా కొడుకు ఇంకా జాబ్ రాలా, మా కూతురు చదువుకుంటుంది, మాకు ఇవన్నీ పర్లేదు అంటుంటారు. అట్లేం అలా హ్యాపీగా బంధంలో ఉంటూ బంధానికి అతీతంగా ఎదగడమే. అవునవును. ఆ స్థితిలో అసలు ఉంటేనే మనకు వస్తాయి మేడం. మేమేం చెప్తామంటే
ఈ ఆత్మ జ్ఞానం తెలుసుకున్న తర్వాత ఇంత ముందు కన్నా కూడా ఇంకా బాగా ప్రేమించు భర్తని గాని బిడ్డల్ని గాని బంధువుల్ని గాని ఇతర మనుషుల్ని గాని ఇంతకు ముందు కన్నా ఇంత ముందన్నా మనలో కొంచెం ఏదో శంక అనేది ఉంటుంది. శంక అంటే లోపల ఏవో భావాలు ఉంటాయి. ఆ భావాలన్నీ కూడా పోయి స్వచ్ఛమైన మనసుతో ప్రేమించడం అనేది వస్తుంది. ఇది సత్యం మేడం, ఇది సత్యం. అంటే లోపల బయట ఒకేగా ఉంటాం మేడం. ఆ అది. అంటే మామూలుగా ఇంతకు ముందు లోపల వాళ్ళు ఏదో బయటికి చెప్తే ఏదో ఆ, అనుకుంటారు, లోపలే అనుకుంటూ ఉంటారు. అవునవును. అలా లేకుండా అవును. ఇన్సైడ్ అవుట్ సైడ్ ఈ రెండు, లోపల ఏది అనుకుంటామో బయటకు అదే వ్యక్తం చేస్తాము. బయటికి అది మనసా వాచా కర్మణ. అవును. అవును మేడం, ఇది ఉమ్, సత్యం మేడం. మేము అలాగే అనుకున్నాం. అబ్బా, ఏందో అంటే అట్లీస్ట్ చిన్న పిల్లలుగా స్కూల్కి వెళ్ళేటప్పుడు అట్లీస్ట్ టీచర్ని తిట్టుకుంటూ ఉంటారు కదా మేడం. ఏందో ఇంకా ఉమ్, హోంవర్క్ చేయలేక నన్ను లేపుతేది, బయటికి చెప్పలేక లోపల అనుకుంటా అలా. ఇప్పుడు అదేమి ఉండదు. ఉమ్, సరే అనిపించిందా బయటికి అనేయడం, లేదా లోపల ఏమనుకుంటున్నామో బయటికి అది వ్యక్తపరచడం. ఉమ్, అలా ఉండాలి అంటే లోపల ఏం ఉండకుండా ఉండగలిగితే అలా ఉండడం సాధ్యం మేడం. ఆ, అవును. ఏ ఒక్క చిన్నది పెట్టుకున్నా కూడా అలా ఉండదు. మన ముఖంలోనే తెలిసిపోతుంది కదా మేడం, లోపల ఏముందో ఉమ్, బాహ్యంగా అదే. అవును. చాలా బాగుంది మేడం క్లాస్. చాలా థ్యాంక్స్ ఓకే రా. మేడం. ఇక మాస్టర్స్ దీనికి ఎవరైనా మేడంతో మాట్లాడాలి అనుకుంటే అన్మ్యూట్ చేసుకోండి మాస్టర్. నమస్తే మేడం. నమస్తే అమ్మా. చాలా అద్భుతంగా ఉంటాయి మేడం రోజు రోజు క్లాసు. అంటే రమణ మహర్షి గారి ఉమ్, బోధనలు మీ ద్వారా చక్కగా వినగలుగుతున్నాం హ్యాపీగాని. ఎందుకంటే ఓకే. నిజంగా చెప్పాలంటే మేడం, సంకల్పాలు అనేవి స్టార్టింగ్ లో ఉంటాయి. ఎందుకంటే మనిషికి ఉమ్, ఆ ఒక ఆశ చూపిస్తే కదా ఆ మార్గాన్ని అందులో వెతుక్కుంటూ ఉంటారు. ఇంకా ఇంకా ఇప్పుడు ఒకరు దొరుకుతుందంటే ఇంకా దొరుకుతుంది, ఇంకా దొరుకుతుంది ఆశ మనిషికి. ఆ ఆశ ఎత్తుక్కుంటూ 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 లాస్ట్ కి దాని ద్వారానే ముక్తి కలుగుతుంది. మీరు అన్నట్టు మనకి కోరికలు కోరికలు కోరిక ఉండకపోతే జీవితమే లేదు భూమి మీద. కోరిక ఉండాలి. ఆ కోరికలు కోరుకుంటూనే వాళ్ళు అలసిపోతారు. అంటే ఇంకేముంది రుచి, ఇంకేముంది రుచి, ఏముంది రుచి అంటే అప్పుడు జన్మ పరంపరలో వాళ్ళ ఆధ్యాత్మిక స్థితిలో ఎదగడానికి ఇవన్నీ ఫస్ట్ సంకల్పాలు అనేవి స్టార్టింగ్ ఉన్న వాళ్ళకి ఉంటుంది. ఎందుకంటే అనారోగ్యం కోసమో, ఆర్థిక సమస్యల కోసమో, కుటుంబ సమస్యల కోసం వస్తారు. ఆ వచ్చే వాళ్ళకి ఉమ్, అది ఒక బిస్కెట్ అన్నమాట. పత్రిసారి మనకి అక్కడ చూడండి, స్టార్టింగ్ పత్రిసారి సెకండ్ ఎందుకు ఇస్తారంటే ఈ ఒకసారి సెకండ్ ఇచ్చారంటే ఇంకా మనిషి అతికిపోయినట్టే. ఇంకా ఇంకా అంటే ఇక ధ్యానాన్ని వదలం ఇంకెందుకంటే ఆయన సెకండ్ ఇచ్చారంటే ఇంకా అయిపోయినట్టే. అంటే అలాగే ఇది ధ్యానంలో కూడా మీరు అన్నట్టు స్టార్టింగ్ లో సంకల్పాలు లేకపోతే, అంటే స్టార్టింగ్ లో వాళ్ళ కోరిక లేకపోతే ఎందుకు రారు కదా. అప్పుడు ఏదో ఒక కారణంతో ధ్యానంలోకి వస్తారు. విసిగిపోయి ఉమ్, వేసారిపోయి సమస్యలతో కుటుంబంతో వేసారిపోయినప్పుడు ధ్యానం అనే మార్గం ఎవరు చెప్తారో ఒక ఇందులో ఏదో ఉందని చూద్దామని వస్తారు. ఎందుకంటే అప్పటికే అన్ని ట్రై చేస్తారు వాళ్ళ జ్యోతిష్యాలు, జాతకాలు, పూజలు, పునస్కారాలు, ఆ హాస్పిటల్ అన్ని వేసారిపోయి ఇందులోకి వస్తారు. ఇందులోకి వచ్చినప్పుడు ఫస్ట్ ఒక బిస్కెట్ లాగా మనకి ఒక ఆయుధం లాగా వాళ్ళకి ఏదో మంచి జరిగితే అప్పుడు దాన్ని పట్టుకుంటారు. అమ్మ ధ్యానంలో ఏదో శక్తి ఉంది. ఆ తర్వాత కోరిక కోరుకుంటూ 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 కొన్ని జన్మ పరంపరలో వాళ్ళకి అన్ని విని ఇంకా అన్ని అయిపోయిన తర్వాత ఇంక వాటి మీద వ్యామోహం ఉండదు కదా మేడం. అప్పుడు నిర్గుణ స్థితిలోకి వస్తారు. కాబట్టి ఇంకా లాస్ట్ ఇంక నేర్చుకున్న భూమి మీద ఏమి లేనప్పుడు ఇంకా జన్మ పరంపరే ఉండదు భూమి మీద. కాబట్టి మీరు అన్నట్టు స్టార్టింగ్ ఆధ్యాత్మిక మరి ఎదిగిన గురువులందరూ కూడా అంతే కదా, అన్ని తెలుసుకొని తెలుసుకుని లాస్ట్కి ఏముంది, లాస్ట్కి వాళ్ళు ఏమి లేక ఎవరు వచ్చినా నిన్ను నువ్వు తెలుసుకొని రమమర్షి ఎందుకని సరే అంటే ఇంక దాన్ని మించింది లేదు. నువ్వు తెలుసుకుంటే ఇంకెవరి కోసం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ప్రపంచం నీకు అర్థమైపోతుంది. ముందు నువ్వు తెలుసుకొని ఆయన మహానుభావుడు చాలా సింపుల్గా ఇచ్చాడు. పత్రిసారి ఏమో శ్వాస మీద ధ్యాసే, ఏ వచ్చినా శ్వాస మీద ధ్యాస పెట్టు నీకు అన్ని అయిపోతాయి అన్నారు. కానీ ఆయన అన్నట్టు పెట్టినట్టు అందరికీ కూడా చాలా మందికి ప్రాపంచ కోరికలు నెరవేరాయి మేడం. నెరవేరబట్టే ఇందులో అప్పుడు ఏదో ఉందని ఇంతమంది ఈ రోజు రానా కారణం కూడా అవి స్టార్టింగ్ ఇవన్నీ చిన్న చిన్నవి ఉంటాయి మేడం. ఆధ్యాత్మిక ఎదగాలంటే చిన్న చిన్న తప్పవు. కానీ ధ్యానం స్టార్టింగ్ బాగా ఇంట్రెస్ట్ గా చేస్తాం కాబట్టి హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా అనుకున్నా నెరవేరిపోతాయి ఇంచుమించు. ఆ తర్వాత తర్వాత అప్పుడు మీరు అన్నట్టు ఒకసారి జ్ఞానం అందదు కదా. ఏబిసిడీలు నేర్చుకున్న వాడు 10th క్లాస్ జ్ఞానం అందదు. ఆడ ఒకటి స్టెప్ నేర్చుకుంటే 10th క్లాస్కి వచ్చేటప్పటికి ఆ జ్ఞానం కరెక్ట్గా సరిపోతుంది. అలాగే ఈ మన ఆధ్యాత్మిక దాంట్లో కూడా ఎన్నో జన్మలు నేర్చుకుంటే గానీ సాధనలు చేస్తూ ముందుకెళ్తే గానీ
లాస్ట్కి జన్మ లేకుండా ఉండగలుగుతాం. కాబట్టి నిజంగా ఈ బోధన వింటూ ఉంటే అద్భుతంగా ఉంటుంది. అందులో మీరు చెప్పేది చాలా బాగుంటుంది మేడం. నిజంగా మీ క్లాస్ అంటే అంటే ఇంకా థ్యాంక్ యూ. వినాలి 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 అని తపన ఉంటుంది అనమాట. అందుకనే చాలా అద్భుతంగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే మమతమ్మ. అమ్మా. థ్యాంక్ యూ అండి. మాస్టర్స్ ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటే అన్మ్యూట్ చేసుకోండి మాస్టర్స్. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ. మా. చాలా అవును. అద్భుతంగా మేము అంతే ఆనందంగా విన్నాం, మీరు అంతే ఆనందంగా చెప్పారు. ఇంత గొప్ప జ్ఞానాన్ని అందించినందుకు చాలా థ్యాంక్స్ మేడం. ఓకే అమ్మా. ఆల్ ఆఫ్ యూ ఓకే బై. థ్యాంక్ గుడ్ నైట్. ఓకే బాయ్ బాయ్. మాస్టర్స్.